మిస్ వైజాగ్ బ్యూటీ పాజెంట్ పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా చిన్నవారు అయింటారు. When I was 16, 14 టైటిల్స్ ఉన్నాయి బ్యూటీ పాజెంట్ టైటిల్స్. 14 ఉన్నాయి, 14. మరి మీ జీవితం మీరే రాసుకున్నారా? మిస్ వైజాగ్ దగ్గర నుండి నేనే రాయడం మొదలు పెట్టాను, కానీ పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్, ఐఎమ్ ఫ్రమ్ ద క్షత్రియ కమ్యూనిటీ, చాలా ఆంక్షలు ఉండేవి. ఐ హ్యావ్ స్టడీడ్ as well because I ensured that there's so many jerks out there who say, oh, she's fair skinned so she just got the job. తెల్లతోలని చెప్పి జాబ్ వచ్చింది నాకు. You wake up at 9 o'clock, I wake up at 6 o'clock to be that pretty, and I walk extra 5 miles. బాడీని గౌరవించాలి. మనకి ఎండ్ వరకు ఉండేది బాడీ ఒకటే. సడన్ గా 2021 లో అది కోవిడ్ టైం, అంటే ఇంత చేస్తున్నాం అనుకోండి, దానిలో కొంచెం హాఫ్ చేయగానే ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్, థైరాయిడ్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, ఏం లేదు. అండ్ ఐ వెంట్ ఫర్ మై OBGYN ఎగ్జామ్ ఆన్ 3rd of May అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్. కీమోథెరపీ, సర్జరీ కూడా అయిందా? కీమోథెరపీ, మెడికేషన్ ఒక సెల్నే కాదు, ఎంటైర్ బాడీలో ఉన్న సెల్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. పీపుల్ షుడ్ స్టాప్ డూయింగ్ బాడీ షేమింగ్. సో చాలా మంది ఏంటమ్మా వాళ్ళు వచ్చావు బాగానే, ఏదో ఒక డీప్ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఏదో అవుతుంది కదా ఇంత పెద్ద ఇల్నెస్ వచ్చినప్పుడు. దేని మీద నేను ఎంత టైం స్పెండ్ చేశాను, నాకు ఆ టైం వెనక్కి ఇస్తే వుడ్ ఐ డూ థింగ్స్ డిఫరెంట్లీ. భగవద్గీతలో కూడా ఆత్మదీప భావః అంటాడు, అంటే బీ యోర్ ఓన్ లైట్. నీ మీద లైట్ నువ్వే వేసుకోవాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చాలా యూఆర్ వెరీ జెన్యూన్ పర్సన్. 10 మందికి ఇన్స్పిరేషన్ ఆల్రెడీ అయ్యారు. మరింత మంది మీ లైఫ్ విజ్డమ్ నుంచి చాలా ఇన్సైట్స్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నారు రూప గారు. అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన ఒక సామెత ఉంది, వెన్ లైఫ్ హర్ల్స్ లెమన్స్ ఎట్ యూ మేక్ ద బెస్ట్ లెమనేడ్ అని చెప్పి. దానికి అర్థం ఏంటంటే, జీవితం ఏ పరిస్థితుల్ని తెచ్చి మన ముందు ఉంచినా కూడా దాంతో బెస్ట్ ఏం చేయొచ్చో అర్థం చేసుకునే వాళ్ళే ధన్యులని చెప్పి. ఇవాళ అందరి ముందు అందరితో ఒక కథ పంచుకోబోతున్నాను నేను. ఆ కథ ఎవరిదంటే, వైజాగ్లో ఎన్నో ఏళ్ల క్రితం చిన్న చిన్న బ్యూటీ ప్యాజెంట్స్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్గా బయలుదేరిన రూప అనే ఒక అమ్మాయి అమెరికా దాకా వెళ్ళి, తర్వాత అనుకోని అతి అనూహ్యమైన మలుపులు వచ్చినా కూడా వాటిని తట్టుకుని నిలబడిన ఒక పబ్లిక్ ఫిగర్, ఒక బ్యూటీ ప్యాజెంట్ విన్నర్, డాన్సర్, అండ్ అన్నిటికంటే ఎక్కువ ఒక నటిగా మనందరికీ సుపరిచితులు. అండ్ అబోవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ షీఈస్ అ క్యాన్సర్ సర్వైవర్. ఒక అందమైన అమ్మాయికి క్యాన్సర్ వస్తుందా అనే క్వశ్చన్ చాలా మందికి వచ్చి ఉంటుంది కదా, అంటే హాయిగా సాగిపోతున్న జీవితంలో. బట్ ఇది జరిగింది, అండ్ జరిగిన తర్వాత తను ఎలా పోరాడి బయటకు వచ్చింది అన్నది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ షీ కంటిన్యూస్ టు గెట్, ఏదో ఒకటి రోజు ఒక సవాలు వచ్చి అలా పడుతూ ఉంటుంది, దాన్ని అలా పక్కకి జరిపి అందంగా తన హెల్దీ జర్నీని కొనసాగిస్తున్నారు రూప ఫ్రమ్ USA. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి తనతో మాట్లాడబోతున్నాం. రూప, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Hi. Thank you, my pleasure. Thank you for having me. Thanks to Suman TV and thanks to you as well. It's like a very surreal moment that I'm doing the interview with you. I've always had great respect and admiration for your work. Thank you so much. Your full body of work. Thank you so much, Rupa garu. Yeah. రూప గారు, ఫస్ట్ అసలు అందరూ అడిగే క్వశ్చన్స్కి డిఫరెంట్గా ఒక క్వశ్చన్ అడిగి, మీకు ఇంత భాష మీద పట్టు ఎలా వచ్చింది? మీ ఇంగ్లీష్ దంచుడు అనమాట, అంత అద్భుతంగా మాట్లాడతారు. భాష మీద పట్టున్న వాళ్ళు ఎవరైనా మీ ఇంగ్లీష్ని తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. యువర్ గ్రామర్ ఇస్ ఫ్లాలెస్, యువర్ వొకాబులరీ ఇస్ గ్రేట్, యువర్ యాక్సెంట్ ఇస్ గ్రేట్. Accent as in the Indian accent. I do not have a... స్పష్టంగా స్వచ్ఛంగా ఉంది. Thank you. Thank you. You'll be surprised to know that I'm from Visakhapatnam. Vizag lo Timpani school lo chadivanu nenu. And I have struggled as a child with English. I was extremely bad. So much so that to construct sentences chala kashtapadedanni, words ni. So it's a self-taught journey, and I would also credit all of Timpani school for it's a fight for survival. When you want to blend in, then you have to upskill yourself to learn. Correct. So I think Doordarshan and a lot of nice people also who wrote good books helped me in honing my skills in English. చాలా బాగుంది. ఇప్పుడు మనం చక్కగా తెలుగు షిఫ్ట్ అయిపోతాం. చక్కగా కామెంట్లు పెడతారు, ఏమని ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడినా తెలుగులో మాట్లాడలేరా? తప్పకుండా తెలుగులో మాట్లాడారు. తెలుగు కూడా అచ్చ తెలుగు, స్వచ్ఛమైన తెలుగు కాబట్టి. సో మీరు మిస్ వైజాగ్ బ్యూటీ ప్యాజెంట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా చిన్నవారు అయింటారు. I think when I was 16, ఇంట్లో అబద్ధం చెప్పి, సో I went and I participated. First time వెళ్ళినప్పుడు I was the first runners up. So I wasn't too happy with that.
సో ఐ వెంట్ అగైన్ అండ్ ఐ వాస్ మిస్ వైజాగ్. దట్స్ వై లాట్ ఆఫ్ పీపుల్, చాలా మందికి అంటే యాదృచ్ఛికంగా వెళ్ళాను ఫస్ట్ టైము. రెండోసారి ఏంటంటే ఆ ఫస్ట్ రన్నర్స్ నాకు హ్యాపీనెస్ లేదు, ఇంకా ఏదో చేయాలి. దెన్ మళ్ళీ ఇంకోసారి మిస్ వైజాగ్ వెళ్ళాను, 2 సార్లు మిస్ వైజాగ్, కానీ అండ్ తర్వాత మిస్ ఆంధ్రప్రదేశ్. బ్యూటీ ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక సర్టన్ ఎక్స్పోజర్ ఉండాలి ఇంట్లో. ఎందుకంటే ఏంటి బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తావా అంటారు ముందు ఇంట్లో, అందుకే అబద్ధం చెప్పి వెళ్ళారు మీరు. అంటే ఫస్ట్ టైం ఐఎమ్ ఫ్రమ్ ద క్షత్రియ కమ్యూనిటీ, సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్, చాలా ఆంక్షలు ఉండేవి. రాజుల అమ్మాయిలు అంటే ఆంక్షలు మామూలుగా ఉండవు. ఆంక్షలు బాగా ఉండేవి. అండ్ నేను మా అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర పెరిగాను, సో ఆంక్షలు ఇంకొంచెం ఉండేవి అనమాట. సో పర్పస్ అంతా ఏంటంటే ఒక 16-17 ఇయర్స్కి పెళ్లి చేసేసి అమెరికా యూకే ఎక్కడికో పంపించేసి ఆ దీనిలో ఉన్న దగ్గర సడన్లీ ఇలా చేయాలి అని అనిపించడం రేర్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అందుకని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కానీ వాళ్ళు చక్కగా నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో వేస్తారు. సో ఇట్ కేమ్ అవుట్ యాజ్, అక్కడ పేరు అడిగితే మై నేమ్ ఇస్ రూపాదేవి. సో ఐ రీక్రిసన్ అండ్ ఐ సెడ్ నేను కావాలని నా పేరు, అంటే అక్కడ ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ నేను అబద్ధం చెప్పకుండా రూపారాజు అని నేనే రాశాను అక్కడ ఇన్ మై అప్లికేషన్. సో అప్పటి నుంచి పీపుల్ నో మీ యాజ్ రూపారాజు. అక్కడి నుంచి మీరు నో లుకింగ్ బ్యాక్, అంటే ఏదో ఒక కీలకమైన యూనో అచీవ్మెంట్ అనండి, అన్ని అచీవ్మెంట్స్ యాక్చువల్లీ క్యాన్సర్ సర్వైవర్ గా ఉండడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ యాక్చువల్లీ. అలా ముందుకెళ్తున్నారు. మీ జీవితం మీరే రాసుకున్నారా, అనుకోకుండా పరిస్థితులు అలా మిమ్మల్ని తీసుకెళ్తూ ముందుకెళ్ళారా? మిస్ వైజాగ్ దగ్గర నుండి నేనే రాయడం మొదలు పెట్టాను, కానీ పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్, మలుపులు అన్నీ అవి వాట్ ఎవర్ నాకు ఏవేవైతే వచ్చాయో అవి మలుచుకుంటూ ముందుకెళ్ళాను అని చెప్పచ్చు. ఇవాళకి మీకు ఐ థింక్ 14 టైటిల్స్ ఉన్నాయి, బ్యూటీ ప్యాజెంట్ 14 ఉన్నాయి, 14. సో అందమే ఆనందం. చిన్న చిన్నవి అలా గ్రాడ్యుయేట్ అయ్యి, కొన్ని పెళ్ళికి ముందు, అది ఇక్కడ వాళ్ళకి తెలుసు. పెళ్ళి అయిన తర్వాత కూడా, ఎందుకంటే అప్పట్లో లేవు, మేము చేసినప్పుడు చాలా తక్కువ ఉండేవి, కొర అక్కడక్కడ మిస్సెస్ టైటిల్స్. సో నేను పెళ్ళి అయిన తర్వాత ఐ టోల్డ్ మై హస్బెండ్ ఈజ్ అ ఫిజిషియన్, హీస్ అ డాక్టర్. సో వీ గాట్ మ్యారీడ్ ఇన్ 2 weeks. సో నేను 2 వారాల్లో ఆయన వచ్చి చూసి పెళ్లి చేసుకున్నాము. పెద్దలు కుదిర్చిన పెళ్లి, అరేంజ్డ్ మ్యారేజ్. వచ్చారు, he came, he saw, he conquered అన్నమాట. He did. I keep telling him that you didn't give me much time to think about, but yeah, wonderful man that I married. And after that నేను హార్డ్లీ few months లో వెళ్ళిపోయాను US. వెళ్ళిన తర్వాత తనకు ముందే ఐ టోల్డ్ హిమ్ దట్ నాకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఇష్టము. అండ్ అప్పటికి ఆల్రెడీ నేను టీవీలో కూడా, జెమినీ టీవీలో యోస్ లవింగ్ అనే ప్రోగ్రాము చేసున్నాను. తక్కువ చేశాను. మా సిస్టర్, ఐ హ్యావ్ 1 sister, మా చెల్లెలు దీపారాజు. సో షీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్, చాలా ఎక్కువ చేసింది. నేను ఐ వాజ్ బార్న్ టు బీ మ్యారీడ్ ఐ గెస్. సో ఇట్ వాజ్ లైక్ యూనో కొన్ని చేశాను. అండ్ జస్ట్ అబౌట్ ఆ టైంలోని ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2000 అండ్ ఐ లెఫ్ట్ టు US. సో సుమా గారు, ఝాన్సీ, మల్లిక, షీ పాస్డ్ అవే, సునీత ఉపద్రష్ట గారు, రఘు కొంచే వాజ్ అవర్ మేల్ యాంకర్ ఫర్ యోస్ లవింగ్. ఆర్ఆర్ షిందే గారు అని ఇప్పుడు చేశారా సునీత గారు? సునీత యోస్ లవింగ్లీ చేయలేదు. షీ హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్. మేమందరూ భాగ్యనగర్ స్టూడియోస్లోని అక్కడ మాకు స్పేస్ ఇచ్చింది అనమాట, అక్కడ చేసేవాళ్ళం. అక్కడే సునీత గారు కూడా ఒక షో, మ్యూజిక్ షో ఒకటి షీ హ్యాడ్ స్టార్టెడ్ అప్పుడే. మాది పిక్చర్ కూడా ఉంటుంది, రఘు ఆల్వేస్ షేర్స్ దట్ పిక్చర్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. సో మీకైతే సుమా అండ్ ఝాన్సీ, సుమా గారు ఝాన్సీ గారు ఇద్దరు ఫ్రెండ్సా? తెలుసు, బట్ వాళ్ళు అమెరికా అది షోస్కి వచ్చినప్పుడు కూడా, అంటే అలా ఉండదు కదండి. వన్స్ యువర్ జర్నీ హ్యాస్ స్టాప్డ్, ఆగి మనం ఆ జర్నీ వాళ్ళ కొలీగ్స్తో కంటిన్యూ చేయకుండా, వెన్ యూ గో అవే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అండ్ ఆల్సో యుఎస్లో ఏంటి అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు షో కోసం వస్తారు, బిజీగా ఉంటారు. ఇప్పుడు మీరైనా షో కోసం వస్తే దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ గెట్ యువర్ అటెన్షన్. అండ్ ఈ మధ్యకాలంలో నేను ఈ సంవత్సరానికి 25 ఏళ్ళు అయింది US వెళ్ళి, 25 years. ఈ కల్చర్ ఆఫ్ సెల్ఫీస్, గోయింగ్ అండ్ అప్రోచింగ్ దెమ్ జస్ట్ ఫర్ అ పిక్చర్ ఆర్ వాంటింగ్ టు గెట్ వాళ్ళ అటెన్షన్ని తెచ్చుకోవడం అన్నది చాలా ఎక్కువ. దే విల్ బీ ఇన్ జెట్ లాగ్, దే విల్ బీ సో మచ్, దే విల్ రిమెంబర్. సో ఐ హ్యావ్ నాట్ గాన్ పర్టికులర్లీ అండ్ సెడ్ హే ఝాన్సీ ఆర్ హే సుమా, బట్ ఐ హ్యావ్ మెట్ దెమ్ అవుట్సైడ్ ఆఫ్ ఇది. నేను సర్వ్ చేశాను యాజ్ కల్చరల్ సెక్రటరీ మా లోకల్ తెలుగు ఆర్గనైజేషన్కి, యాజ్ యునో వన్ ఆఫ్ ద వెల్ విషర్స్ ఆఫ్ తానా ఆట
ఐ హ్యావ్ వర్క్డ్. సో ఆ టైంలో ముత్తుపట్టి సునీత కానీ సుమ కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఝాన్సీ ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ హ్యావ్ మెట్ హర్ ఫ్రమ్ అ డిస్టెన్స్, దట్స్ ఇట్. కానీ ఈ బ్యూటీ ప్యాజెంట్ జర్నీ మీకు ఏం నేర్పించింది రూప గారు? అంటే ఏం నేర్పించిందంటే చాలా ప్రెషర్ ఉన్న లైఫ్ అది. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం కష్టం, కనిపించడం కష్టం, కరెక్ట్ ఆన్సర్స్ అందరికీ ఆమోదయోగ్యమైన అసలు ఆమోద్య యోగం అంటే ఆ యోగం కలగాలి, అందరూ ఆమోదించాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈ బ్యూటీ ప్యాజెంట్స్ అన్నవి అయ్యాయి. బేసికలీ యూ వాంట్ టు బి నోన్ యాజ్ సమ్వన్ హూ ఇస్ పర్ఫెక్ట్. ఏంటి ఆ పర్ఫెక్షన్ అని అర్థం కాదు, అది కరెక్టే. మీకు అర్థమైంది అప్పట్లో? అందుకే కదా తెలుగులో అందాల పోటీలు అంటారు. అందం అనేది ఎవరి నిర్వచనం అన్నది మనం చూసుకోవాలి. ప్యాజెంట్ వరల్డ్ అప్పటికి ఇప్పటికి చాలా మారింది, చాలా పెద్దది కూడా అయ్యింది. మీరు చూస్తే టైటిల్స్ చాలా కంపెనీస్ తీసుకున్నాయి. సో ఇట్ ఈస్ అ బిజినెస్ ఆల్సో. సో వెన్ యూ సే మిస్సెస్ వరల్డ్ ఆర్ మిస్ వరల్డ్, ఇట్ ఈస్ ఓన్డ్ బై అన్ ఎంటిటీ or an organization, and it is for profit, it is not non-profit. So only thing ఏంటంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్, బ్యూటీ విత్ అ పర్పస్ అని థీమ్ ఉంది. అప్పటి కాదు, ఇప్పుడు అప్పుడు ప్యూర్లీ అందాల పోటీలు అనేవారు, ప్యూర్లీ బ్యూటీ కాంటెస్ట్. వాట్ ఈస్ యువర్ మేకప్ అండ్ హౌ పర్ఫెక్ట్లీ యూ కెన్ వాక్, your stance and what you wear, how you conduct yourself, and మీరు your etiquette, అవన్నీ కౌంట్ అయ్యేవి అందాల పోటీలు అంటే. సో దాని ట్రైనింగ్ తీసుకున్నారా మీరు? స్పెసిఫిక్గా మీకు ట్రైనింగ్ అనేది అప్పట్లో అయితే లేదు. అప్పట్లో లేదు. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్లేసెస్కి మీరు వెళ్ళి పే చేసి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఒక కోర్స్ లాగా కూడా డిజైన్ చేస్తారు. మాకు అప్పుడు అవన్నీ లేవు. అప్పుడు ఇంటర్నెట్ అసలు సెల్ ఫోన్లే లేవు కదా, ఇంటర్నెట్ కూడా లేదు కదా. అదే కాబట్టి అదే వండరింగ్ మీరు ఎలా అంటే ఒక రాజులమ్మాయి కన్సర్వేటివ్ ఫ్యామిలీ దాదాపుగా వచ్చి మరి సో డిడ్ యూ హ్యావ్ టు వేర్ కొంచెం స్కర్ట్స్ అవి స్విమ్ సూట్? అప్పుడంటే సన్నగా సన్నగా ఉండడం ఒకటే కాదు, అండ్ ఆల్సో అంటే చూసి నేర్చుకోవడం అనేది విజువల్ లెర్నింగ్. ఐఎమ్ మోర్ ఆఫ్ అ విజువల్ లెర్నర్. మీరు ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇవి ఇచ్చి ఇలా 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 చెయ్యండి అనడం కన్నా, ఇప్పుడు మీరు చేస్తున్నారు అంటే మిమ్మల్ని చూసి అబ్జర్వ్ చేసి చేయడం అన్నది దట్ ఈస్ మై స్కిల్. చాలా ఐ కెన్ డూ దట్. అది వేరే వాళ్ళు చాలా మంది ఆంగ్లో ఇండియన్స్ మా కౌంటర్ పార్ట్స్ మిస్ వైజాగ్కి చేస్తున్నప్పుడు, పంజాబీ, సింధీస్, మై కౌంటర్ పార్ట్స్, దే వర్ వెరీ 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 ప్రిటీ అండ్ వెరీ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అండ్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలగడము, వాళ్ళు అందంగా రెడీ అవ్వడం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దే వెరీ కాన్షియస్. వైజాగ్ ఈజ్ వెరీ కాస్మోపాలిటన్. సో ఆల్ ద డిఫెన్స్, నేవీ, ఆల్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, girls especially, they were always very picture perfect to look at. So manu Dirty Harriet from అంటే ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం వాట్ విల్ వేర్ ఆ రోజుల్లో వన్ సల్వార్ కమీజ్ అండ్ మేబీ వన్ జీన్స్ అండ్ జీన్స్ షర్ట్ కూడా అక్కడ అప్పట్లో పెద్దగా ఇట్ వాజ్ నాట్ అలౌడ్ ఆర్ ఇట్ వాజ్ లుక్ డౌన్. మీరు స్విమ్ సూట్ లో వేసుకోలేదైతే? we did not have the swimsuit round. ఇవన్నీ లోకల్ ఇవి కదా, మిస్ వైజాగ్, మిస్ ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ కొనుక్కుని ఆ టైటిల్ని రన్ చేస్తుంది. సౌత్ ఇండియాలో ఇట్ వాస్ నెవర్ దేర్. బట్ ఐ క్వాలిఫైడ్ ఫర్ మిస్ ఇండియా సౌత్ రీజనల్స్ వరకు బెంగళూరు వెళ్ళాను. మీరు మిస్ ఏపీగా కూడా టైటిల్ విన్నారు కదా? I went for Miss Andhra Pradesh as well. That was because I was Miss Vizag. Then somebody else approached me and said we are doing Miss Andhra. These were all local. ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పటికి ద సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఏం చేస్తారు అక్కడ? బట్టలని పిచ్చి పిచ్చి బట్టలు ఇచ్చారు? బట్టలు కాదు, అంటే పిచ్చి పిచ్చి అంటే ఏమనుకోకండి, నా భాషలో పిచ్చి పిచ్చి బట్టలు కాదు. ఆ పిచ్చి పిచ్చియో లేకపోతే ఆ బట్టలు వేసుకోవడానికి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 years. యూ సీ సమ్ పిక్చర్స్, నేను ఉంటాను మధ్యలో, అటుపక్క ఒక విన్నర్ ఉంది, ఇటుపక్క ఒక విన్నర్ ఉంది. దట్ పిక్చర్ బికేమ్ వెరీ ఫేమస్ బికాస్ ఒక ఆఫ్రికన్ అమెరికన్ డిసెంట్ అమ్మాయి, ఒక వైట్ అమ్మాయి, మధ్యలో నేను. ఐ వాజ్ వేరింగ్ 4.5 inch heels and I was short between both of them and they were winners of a competition. So just మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి, వాళ్ళ పక్కన కనిపించడానికి కూడా మన బాడీ కానీ మన జెనెటిక్స్ కానీ సహకరించు. అవును, అంతే కదా. వీ డోంట్ ఫిగర్ ఎనీవేర్ when we are competing with them. So we have to work 2 times 3 times harder than them అక్కడ రావడానికి. జస్ట్ వాళ్ళ పక్కన కనిపించు. మీరు తెగ వర్కౌట్ చేసేసేవారా?
I'm a dancer. I mean, classical dance, definitely. I won't say I'm a great classical dancer because I learnt as an adult. నేను తెలుగు. పెళ్ళయ్యి నా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత మా రెండో అబ్బాయి కన్న తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. చిన్న చిన్న పిల్లలతో కలిసి నేను కూర్చుని కూచిపూడి నేర్చుకున్నాను యుఎస్లో. శోభానాయుడు గారి స్టూడెంట్ ఒక అమ్మాయి పల్లవి అని, మచ్ యంగర్ దెన్ మీ, ఆ అమ్మాయి దగ్గర చిన్నపిల్లలతో పాటు నేర్చుకున్నాను. ఎంత గ్రేట్ పట్టుదల అసలు. యా సో ఇట్ వాస్ హార్డ్. అందరికీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు, వాళ్ళకి ఒక సౌష్ఠవం ఉంటుంది, లైక్ దే ఆర్ ఏబుల్ టు డూ. యాజ్ అన్ అడల్ట్ ఇట్ ఈస్ హార్డ్. సో దాంతో ఏంటంటే ఐఎమ్ ఆల్సో ఐ యూస్ టు రన్. సో ఐ రెండిటితో ఐ వాస్ ఏబుల్ టు రన్ అంటే లాంగ్ రన్స్, రన్నర్. ఓకే, బేసికలీ మ్యారథాన్ రన్నర్. మ్యారథాన్స్ కాదు, రెగ్యులర్గా రన్ Running చేసేదాన్ని. ఐ చేసేవారు. ఆల్వేస్ కెప్ మై సెల్ఫ్ యాక్టివ్. సో ఈ మధ్య మీరు యాంకరింగ్ చేశారు, యాంకరింగ్ చేసి పెళ్ళే వెళ్ళిపోయారు. మీరు సినిమాలు కూడా చేశారు, అది ఎప్పుడు జరిగింది? సినిమాలు చేశాను. సినిమాలు ఎప్పుడు చేశానంటే అది కూడా పెళ్ళైన తర్వాత TV9కి ఐ డిడ్ సమ్ వర్క్ ఫర్ రవిప్రకాష్ గారు. అప్పటికి ఇంకా జస్ట్ సెటప్ చేస్తున్నారు TV9 ఇక్కడ. సో సమ్ తానా ఆట ఐ రిమెంబర్ ఐ డిడ్ సమ్ యాంకరింగ్. దెన్ ఐ హ్యాడ్ కిడ్స్, మినియాపోలిస్లో ఉండేవాళ్ళం. వన్స్ ఐ హ్యాడ్ మై కిడ్స్ వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్, కరెక్ట్గా మా అబ్బాయికి 2 నెలలు, మా వారికి షార్లెట్లో ఆఫర్ వచ్చింది. ఐ రియలీ లైక్ షార్లెట్. నాకు చాలా చోట్ల చూశాక ఈస్ట్ కోస్ట్లో వెస్ట్ కోస్ట్లో కూడా నాకు దిస్ ఇస్ హోమ్ అనిపించింది షార్లెట్. సో అక్కడ వి బాట్ అ హోమ్. అండ్ వన్స్ ఐ మూవ్డ్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ అ ఫ్రెండ్ కాల్డ్ కోనా వెంకట్. వెంకట్ గారు అందరికీ తెలుసు, మీ ఫ్రెండ్ మాత్రమే కాదు, మా అందరికీ friend ఆయన. అందరికీ సర్వబంధు. నాకు ఎలా తెలుసు అంటే కోన వెంకట్ గారు రాము గారికి ఐ వాజ్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, ఆర్జీవి గారు. అందుకని మీరు ఎక్కువ నేను చూసేదాన్ని రామోయిజం. సో రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు అన్నది చాలా ఇష్టం మాకు. కమ్యూనిటీ వైజ్ కూడా అబ్బా మా రాజుల అబ్బాయి. అంత బాగా తీస్తున్నారు. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి యూ గ్రో అప్ సీయింగ్ దట్ కదా. సో ఐ వాంటెడ్ టు టేక్ వన్ పిక్చర్ విత్ రాము గారు. దానికోసము ఐ ఆస్క్ సంబడి ఇన్ సీతందర్ అని వాళ్ళు చుట్టాలు ఎవరినో అడిగితే రాము గారికి చాలా తిక్క ఎవరి ఫోటోలు అలాగా యూ కాంట్ మీట్ హిమ్. ఇఫ్ రాము ఈజ్ అ డాట్, దెర్ ఇస్ అ సర్కిల్ అరౌండ్ ఇట్, దెర్ ఇస్ అ 100 circles around it. You'll have to cross all these circles and go inside, and then only you'll be able to meet him. Ante I said I want to still try. So then I was flying out of Bombay. So I took a break in Bombay for a day. And then somebody said, the Kona Venkat is there. He is the person who can arrange this meet with you. So I just casually went in a coffee shop. We met and he was like, oh, you want to meet Ramu? I said, yeah. So we got talking to each other. Kona Venkat gar sister kuda Vizag lo untaru. So alla maatladutu, I guess our personalities, we became friends. And he arranged the same day a meet with Ramu garu and one picture. I still have that picture. సో అలా మీకు అలా సినిమా ఆఫర్స్ అలా వచ్చాయి కోన వెంకట్ గారి ద్వారా? అప్పుడు వీ బికెమ్ ఫ్రెండ్స్, మీ అనుకోనా. రాము గారు రూమ్లోకి పిలిచి వెళ్తే యూ వాంట్, ఆయన పాపం చాలా మర్యాదగా పిలిచారు. ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ టు మీట్ హిమ్. వెరీ డౌన్ టు ఎర్త్. చాలామంది అంటారు తిక్క ఇది అది, బట్ నేను అప్పట్లోనే దిస్ యూఆర్ టాకింగ్ అబౌట్ 2001లో ఆయన రామ్మ కూర్చో అని చెప్పి ఐ సెడ్ సోను సూద్ వాజ్ ఆల్సో దేర్. ఐ డింట్ నో ఇట్ వాజ్ సోను సూద్. నాకంతా రాము గారు కనిపిస్తున్నారు, ఇంకెవరు కనిపించట్లేదు. మాట రావట్లేదు అనమాట నాకు, బికాస్ మై ఐడల్ ఇస్. ఐ సెడ్ వాట్ యూ వాంట్? ఐ వాంట్ అ పిక్చర్. సోను సూద్ స్టూడ్ అప్ అండ్ సెడ్ కమ్ ఐల్ టేక్ అ పిక్చర్. అప్పట్లో చిన్న ఫోన్లు ఉండేవి, సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్తో పిక్చర్ తీసారు. దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ కోనా వాజ్ లైక్ దట్స్ ఇట్. ఐ వాజ్ లైక్ that's it, that's all I wanted. So we became friends, me and Kona Venkat. And over time, because he's seen me, he's come to the US number of times. So ఆయన అప్పుడు అన్నారు, చింతకాయల రవి అని సినిమా తీస్తున్నాం, I think it's time for you to come back to celluloid. You were only in TV, so how about a movie? సో వాళ్ళు అక్కడ తీశారు, యుఎస్లో తీశారు. సో కోనా గారు నా ఫస్ట్ ఆపర్చునిటీ కోనా గారు ఇచ్చారు. So he called me, and at that time I just had a baby. He was 2 months old and my mother was there. So అప్పుడు కూడా చెప్పకుండా సినిమా అని మా వారికి మాత్రం చెప్పాను. మా వారు నేను చెప్పి ఏదో చెప్పి లేదు సంబడి వాంట్ సమ్ హెల్ప్, సో రూపా ఇస్ గోయింగ్ అని చెప్పి ఐ వెంట్. అండ్ న్యూయార్క్లో, అప్స్టేట్ న్యూయార్క్లో తీశారు వెంకటేష్ గారితో. ఎంజాయ్ చేశారా? నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నో సినిమా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారు. ఐ గాట్ ఐ థింక్ ఇట్ వాస్ 6,000. I got a check. I didn't deposit it. అది అలా పెట్టుకున్నాను. 6,000 రూపీసా? 6,000 rupees.
పర్లేదు, దట్స్ ఓకే. 6,000 రూపీస్ వచ్చింది. ఎందుకంటే నావి 2-3 షాట్లు నేను 2-3 డేసే చేశాను దానికి. 2-3 డేస్లోని మై ఫస్ట్ షాట్ వాజ్ విత్ అనుష్క. ఓహో, విత్ అనుష్క. సో స్వీటీ తోని ఫస్ట్ షాట్ చేశాను. సో ఇట్ వాస్ గుడ్. ఐ హ్యాడ్ అదర్ సీన్స్ విత్ వెంకటేష్ గారు, చలపతిరావు గారు అండ్ ఆల్సో బ్రహ్మానందం గారు. అప్పుడు బ్రహ్మానందం గారు నన్ను అన్నారు, యూ డిడ్ అ గుడ్ జాబ్ అన్నారు. కానీ అది రాలేదు స్క్రీన్ మీదకి. యాజ్ యూ నో దే కట్ అవుట్ ఫర్ లెంగ్త్, రైట్? సో మంచి అంటే చాలా ఒక వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. yeah, whatever I got, if I got an opportunity in some form through person or an institution or life as in such, I've taken the opportunity and done whatever justice that I could do to it. Yeah. అప్పుడు అనిపించలేదా అసలు ఇవన్నీ వదిలేసిన ఇండియా వెళ్ళిపోయి మొత్తం యాక్టింగ్ చేసేస్తాను, యాక్టర్ అయిపోతానని? అనిపించలేదు. పిల్లలు అంటే చాలా మందికి అనిపిస్తుంది, కరెక్టా తప్ప నేను చెప్పట్లేదు. కలీగ్స్ చాలా మంది వచ్చేసారు. They were people, dancers, actors who have come back completely to India, and the spouse, husband కానీ వైఫ్ కానీ ఎవరైనా వాళ్ళు అక్కడ ఉండిపోయి వీళ్ళు కొన్నాళ్ళు అప్ అండ్ డౌన్ చేసి అలాగా తర్వాత పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అంటే చాలా మంది చేస్తారు అలాగా. యా, దట్ హ్యాపెండ్ అండ్ ఐ హ్యావ్ గాటన్ అ నంబర్ ఆఫ్ ఆఫర్స్ లైక్ దట్. నువ్వు ఇక్కడ ఉంటే ఇఫ్ యు ఆర్ అవైలబుల్ హియర్ ఇన్ ఇండియా దెన్ యువర్ కెరియర్ వుడ్ బి ఫ్లయింగ్ అని చెప్పిన వాళ్ళు ఉండుంటారు. అందులో మీరు బ్యూటీ పాజెంట్ విన్నరు, కూచిపూడి వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్, పబ్లిక్ లైఫ్ అంటే మీకు ఇష్టం. సో మరి చాలా నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద యుఎస్. నేను అనుకుని కోరే వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వాంటెడ్ టు యునో ఐ న్యూ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ద యుఎస్ అండ్ హీస్ లైఫ్ ఇస్ దేర్ యాజ్ తను డాక్టర్ కాబట్టి తన లైఫ్ అక్కడే, తన జీవితం అక్కడ, తన పేషెంట్స్ అక్కడ, తన కెరియర్ అక్కడ అని నేను ఫుల్ హోషహవాస్తోనే వెళ్ళాను. అండ్ ఐ ఎంజాయ్డ్. నాకు ఈ రోజు కూడా ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఇంట్లో అయితే వంట తంట కార్యక్రమం మొదలు, వంట తంట, సామాన్లు, బట్టలు, మన గిన్నెలు మనమే తోముకోవడం, మన బట్టలు మనమే ఉతుక్కోవడం, మన వాక్యూమింగ్ మనమే చేసుకోవడం, ఇలాంటి అద్భుతమైన అవకాశాలన్నీ మేము వాడుకున్నాము. మా మదర్ గటా వచ్చినప్పుడు వాట్ ఈస్ దిస్ అని బిగినింగ్లో అనేవారు. తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అంటే మీకు ఇక్కడ డొమెస్టిక్ హెల్ప్ అది ఎక్కువ ఉంది కదా, చాలా మంది వలస ఇక్కడికి రావడానికి కారణం కూడా తెలిసే. మీకేంటి అక్కడ, వీళ్ళేమో అక్కడ దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంది కదా, అలాగా వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు వాళ్ళు అంటారు. అదే ఇక్కడ ఉన్నప్పుడు మనకి గుండమ్మ కథలో జమున గారి రోలు, అక్కడికి వెళ్ళాక సావిత్రి గారి రోల్, అంతే అంతే కదా ఇక్కడ అంతే. సో అలా మీరు మంచి చక్కగా ఐ థింక్ మీ కంటెంట్మెంట్ అంతా నాకు కంటెంట్మెంట్, ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ కంట్రీ. ఐ మీన్ నేను ఈరోజు కూడా ఇండియన్ సిటిజన్నే. ఐ హ్యావ్ రిటైన్డ్, ఐ హ్యావ్ నాట్ టేకెన్, బట్ ఐ లైక్ లివింగ్ ఇన్ యుఎస్ అండ్ ఆల్సో నేను చాలా ట్రావెల్ చేస్తాను ఇండియా. ఇదివరకు ఎక్కువ చేసేదాన్ని, నా సిక్నెస్ తర్వాత కొంచెం తగ్గించాను. ఐ వర్క్ ఫర్ ద బ్యాంక్, వర్క్డ్ ఫర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఐఎమ్ స్క్రమ్ మాస్టర్. ఇట్స్ కోడింగ్ ఇదంతా చేస్తారు కదా, టీమ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అనుకోండి. ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీవేర్ ఎల్స్ పని చేయించే మాస్టర్ స్క్రమ్ మాస్టర్. వీఆర్ కాల్డ్ సర్వెంట్ లీడర్స్. వీఆర్ సర్వెంట్స్ బట్ వీఆర్ ఆల్సో లీడర్స్. మాకు ఒక 10 మందో 20 మందో ఉంటే వాళ్ళతో పని చేయిస్తాం. అంటే డైలీ మార్నింగ్ స్క్రమ్ కాల్ అని ఒకటి ఉంటుంది, 9 to 9:30 ఈస్టర్న్ టైమ్. సో అందరూ హాజరేస్తారు. ఏంటి ఏం చేసేవాళ్ళ డైలీ స్టాండప్ అంటారు దాన్ని. అది ఎలా అరైజ్ అయిందంటే నుంచోవాలి, నుంచొని అటుపక్క వాళ్ళకి 30 seconds ఉంటుంది. 30 secondsలో మీరు ఆ రోజు వాట్ డిడ్ యూ డూ, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుడే అన్నది చెప్పాలి. వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ నాట్, ఆర్ దేర్ ఎనీ బ్లాకర్స్ ఆర్ ఇంపెడిమెంట్స్ టు మీకు ఏమున్నాయి టు కంప్లీట్ యువర్ వర్క్ అది చెప్పాలి. అది నేను తీసుకుని మా సుపీరియర్స్కి నేను చెప్పాలి. సో దో ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ ఇవాల్వ్డ్ అండ్ గాన్ బికమ్ అ స్క్రమ్ మాస్టర్. అదే ఇందాక చెప్పాను కదా మీకు, మీరు డాన్స్ మాస్టర్, డ్రమ్ మాస్టర్, స్క్రమ్ మాస్టర్ అన్నీ అయిపోయారు. సో బట్ హాయిగా సాఫీగా సాగుతున్న లైఫ్లో మీకు బహుశా మీ ఊహకి తెలిసి ఉండదు, అక్కడ ఆఫ్ కోర్స్ యాన్యువల్ ఫిజికల్స్ ఇవి అవుతూ ఉంటాయి, రొటీన్ ప్రోటోకాల్స్ అవుతాయి. బహుశా మీకు క్యాన్సర్తో డైరెక్ట్ ఎన్కౌంటర్ అవుతుంది అనుకోలేదు ఎప్పుడైనా, ఏ కోణంలోనే? అనుకోం కదా, అనుకోలేదు. అంటే జెనెటిక్స్ లేకపోతే ఏదో చుట్టూ ఉండే వాతావరణంలో అప్పుడప్పుడైనా థాట్ వస్తుంది,
అమ్మో నాకు అంటే బాగాలేదు. వింటాము చాలా. ఏంటంటే అయ్యో వాళ్ళకి నేను నాన్ ప్రాఫిట్ వర్క్ చాలా చేశాను, పిల్లలతో వర్క్ చేశాను. అంటే ఇక్కడ ఇండియాలో వాళ్ళకి ఆస్కారం లేదు, వాళ్ళు పే చేసుకోలేరు, డబ్బులు లేవు అన్నప్పుడు నేను ఒక టైంలో ఒక అరౌండ్ 4-5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 6 years నాన్ ప్రాఫిట్ వర్క్ చేశాను చాలా. వాళ్ళకి డాక్టర్స్తోని కనెక్షన్స్ ఇప్పించడం, వాళ్ళకి మెడిసిన్స్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ. డాక్టర్స్ కూడా కొంచెం ఒక ఇంత పర్సంటేజ్ అని ఫ్రీగా చేస్తారు వర్క్, అందరికీ అది అందుబాటులో ఉండదు. సో నేను అవి చేశాను కాబట్టి. అండ్ మై హస్బెండ్ ఈజ్ అ డాక్టర్, మా ఆయన డాక్టరు, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ డాక్టర్, వీళ్ళందరూ ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్, ఎవ్రీబడి ఈజ్ ప్రొఫెసర్స్ ఆర్ డాక్టర్. సో ఇనఫ్ టైం స్పెండ్ చేశాను డాక్టర్స్తో, పేషెంట్స్తో. టెస్టులు చేయించుకోవాలి విమెన్ ఎస్పెషలీ ఎవ్రీ ఇయర్. వెన్ యూ ఇదివరకు 40 అనేవారు, ఇప్పుడు 30-35K దే ఆర్ సేయింగ్ ఎవ్రీ ఇయర్ గో ఫర్ అ మ్యామోగ్రామ్, ఎవ్రీ ఇయర్ గో ఫర్ అ ప్యాప్స్మియర్, ఎవ్రీ ఇయర్ గో అండ్ గెట్ యువర్ ఓబీ గైనకాలజిస్ట్ ఎగ్జామ్ డన్. అవును. మన వాళ్ళు వెళ్ళరు. ఎంత పర్సంటేజ్ వెళ్తారు? హార్డ్లీ. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గాన్, నేను వెళ్ళకపోయి ఉంటే మా డాక్టర్ దగ్గరికి టుడే ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడేదాన్ని కదా. కానీ అసలు ఎలా మీరు జస్ట్ అలసట నీరసం వస్తే వెళ్ళారా? అది నేను అప్పుడు అదో ఏంటంటే ఎన్ని జతులు చేసినా లేకపోతే ఎంత రన్నింగ్ చేసినా ఏది చేసినా అంత ఇది ఉండేది కాదు. సడన్గా 2021లో అది కోవిడ్ టైం. ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ కొంచెం, అంటే ఇంత చేస్తున్నాం అనుకోండి, దానిలో కొంచెం హాఫ్ చేయగానే కొంచెం అలసట వస్తుంది. ఏజ్కి రిలేట్ చేశాను నేను. అవి ఉంటుందిలే అని మా వారిని అడిగాను. అంటే యూ డూ ఎక్సర్సైజ్ అండ్ యూ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అన్నారు. అంతే అంటారు. హైడ్రేట్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, స్టిల్ కొంచెం కళ్ళు హెజీగా అనిపిస్తుంది. లైట్ అక్కడ ఉంది, కొంచెం హెజీగా కనిపించట్లేదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే మనం కాఫీలు ఎక్కువ తాగుతాం బ్యాంక్లో వర్క్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు డ్రింక్ అ లాట్ ఆఫ్ కాఫీ తాగినా కూడా నిద్రలేమి అంటారు చూసారా, ఇది అదంతా ఎక్కువ రష్లోని ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. మైండ్ వెనక నుంచి చెబుతుంది మనకి, చాలా మందికి మైండ్ వెనక నుంచి చెప్తుంది స్లో డౌన్ అని. స్లో డౌన్ అవ్వలే. 21లో ఐ కేమ్ టు ఇండియా ఇన్ డిసెంబర్. అది నా కార్ నేనే డ్రైవ్ చేస్తాను. ఆ డిసెంబర్లో కార్ తీసినప్పుడు కొంచెం ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ద రైట్ బ్యాక్ కార్నర్ ఆఫ్ మై కార్. చిన్న గీత పడింది కార్కి. ఆ రోజు ఐ ఫెల్ట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మై ఐసైట్, గ్లాసెస్ పెట్టుకోవాలి లేకపోతే ఏదో. తర్వాత నేను యూఎస్ వెళ్ళిన తర్వాత ఐ థింక్ నాకు ఫెటిగ్ బాగా అనిపిస్తుంది కదా, ఒకసారి చెక్ చేయించుకుంటాను. మేము అసలే పేజెంట్ అంటే హీల్ వేసుకున్నాడు వాళ్ళు. 4 inch హీల్ మ్యాండేటరీ కాదు కానీ అందరూ అవే వేసుకుంటారు. అవును, పొడుగ్గా కనిపించాలి. సో పొడుగ్గా అనుకుంటారు, హైట్ ఒకటే కాదు, ద వే ఆఫ్ వాకింగ్ కూడా హీల్ హెల్ప్ చేస్తుంది. ఇలా నడవాలి, క్రాస్. అదే వెన్ యూ క్రాస్ అండ్ వాక్, ఆటోమేటిక్లీ యువర్ బాడీ ఆల్సో మూవ్స్ లైక్ దట్. సో ఫర్ ద మూవ్మెంట్, ఆ షేప్ మూవ్మెంట్ కోసం హీల్ వేస్తారు. హైట్ ఎలాగో పెంచుతుంది కానీ ఇట్స్ ఎక్స్క్రూషియేటింగ్లీ పెయిన్ఫుల్. అదే కదా. అండ్ height చాలా ఆ సార్లు steel మీరు ఈ తోటి. మధ్యన చూసుంటారు, పాపం చాలా మంది బాగా రెడీ అయ్యి దడేలమని అక్కడ పడిపోయింది వాళ్ళని చూడలేదా మీరు? చాలా వీడియోస్లో అది చూస్తాం. పాలిష్ చేస్తారు బాగా వ్యాక్స్తో ఫ్లోర్, సర్రని జారి పడిపోతారు, బోన్స్ బ్రేక్. సో ఆ దీనిలో ఏంటంటే నాకు ఐ సెడ్ నో ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఆన్ స్టేజ్. సడన్గా కళ్ళు తిరిగి ఐ డోంట్ వాంట్ టు మేక్ అ ఫుల్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే అప్పుడు పేజెంట్కి రెడీ అవుతున్నారా మీరు ఏమన్నా? నేను ఆల్రెడీ విన్ అయ్యాను. విన్ అయ్యారు అప్పటికి ఐ వాజ్ మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ 2022. 22కి. 21లోనే చెప్పేస్తారు 22కి. కానీ మీరు ఎప్పుడు ఫెటిగ్ ఫీల్ అయ్యారు? దాని ముందా తర్వాతే అంటే అప్పటికి సెమీస్ ఫైనల్స్ అయిపోయి నాకు ఇచ్చేసారు, టైటిల్ ఇచ్చేసారు. దానికి ఒక 2 years ముందు కూడా ఐ హ్యాడ్ వన్ అనదర్ టైటిల్. సో ఐ వాజ్ జస్ట్ అట్రిబ్యూటింగ్ ఇట్ ఏజ్ కదా, మనం లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ అలా అనుకున్నాను. అనుకుని జనవరిలో ఐ డిడ్ అ ఫోటో షూట్ ఇన్ ఢిల్లీ ఫర్ ద మ్యాగజైన్ కవర్. అయిపోయింది, బాగా వచ్చింది. ఇఫ్ యూ సీ ద పిక్చర్, ఐ వాజ్ ఇన్ ద పర్ఫెక్ట్ షేప్ అండ్ వెయిట్ ఆఫ్ మై లైఫ్. వెయిట్ కూడా పర్ఫెక్ట్ వెయిట్లో ఉన్నాను. దెన్ ఐ సెడ్, ఇంటికి రాగానే మా హస్బెండ్కి చెప్పాను, నీరసంగా ఉంటుంది కదా, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను. ఏం లేదు కదా, ఎందుకు అన్నారు. మా మదర్ కూడా ఉన్నారు, లేదు నేను చేయించుకుంటాను. ఐ జస్ట్ గాట్ ఇట్ డన్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్ అట్ హిస్ టేబుల్ టు సీ. హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, స్టెత్ పక్కనే పెడతాను. చూసి ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్, థైరాయిడ్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, ఏం లేదు, బీపీ లేదు, ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి.
మరి అంటే ఓకే అయితే అన్నాను. కరెక్ట్‌గా బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ యూఎస్ ఈస్ ఐ హావ్ దట్స్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ద సిస్టమ్ దేర్ ఈస్ దట్ ఒక తెలుగు ఇయర్ మీరు ఒక సంవత్సరం ఒక రోజు మీరు తీసుకున్నారంటే అపాయింట్మెంట్ ఆ రోజే నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళ అపాయింట్మెంట్. అది మీరు టెక్స్ట్ మెసేజింగ్లోని వాళ్ళు రిమైండర్ పంపిస్తారు. నేను ఏప్రిల్లో వెళ్ళాను. నా లాస్ట్ ఈవెంట్ యాజ్ కల్చరల్ సెక్రటరీ ఫర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా వాజ్ ఆన్ ద 2nd of April. And I went for my OBGYN exam on 3rd of May. And I walked out with a diagnosis of cancer. There is no explanation to it. ఏప్రిల్లో ఏమో April 2nd నేను ఈవెంట్ చేశాను. May 3rd I was diagnosed with Cancer. stage 1 breast cancer. ఏం చూసారు? లంప్ చూసారా? అంటే షీ ఫెల్ట్ అలా మనం ఏమనుకుంటాం జనరల్ మిత్ చెప్తున్నాను జనాలకి. అందుకే అది ఎలా తెలియాలని ఉంటుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అదొక మిత్, ఎందుకంటే అదొక బాడీ పార్ట్ గురించి మనం మాట్లాడేస్తున్నాం అన్న ఫీలింగ్తో చాలామంది మాట్లాడరు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఓన్లీ కంటైన్ టు యువర్ బ్రెస్ట్స్, ఇట్ కుడ్ బీ ఇన్ యువర్ అండర్ ఆర్మ్, ఇట్ కుడ్ బీ హియర్, ఇట్ కుడ్ బీ హియర్, ఇట్ కుడ్ బీ ఎనీవేర్. ఇట్ నీడ్ నాట్ బీ ఓన్లీ ఇన్ యువర్ బ్రెస్ట్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు అంటారు. ఎక్కడైనా అంటే అప్పర్ బాడీ ఏరియాలో ఓన్లీ బ్రెస్ట్ లోపలే లంప్ ఉంటేనే వస్తుంది క్యాన్సర్ అని ఏమీ లేదు. అది డెవలప్ అవుతుండి ఉండొచ్చు కదా, మ్యామోగ్రామ్లో కనిపించకపోవచ్చు కదా. నేను దాని ముందు ఇయర్ మ్యామోగ్రామ్ మీకు ఏ టెస్ట్ చేస్తే ఆ లంప్ కనిపించింది? ఫిజికల్ టెస్ట్ చేస్తే ఫిజికలీ ఎగ్జామిన్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజర్స్, లూయిస్ రాజర్స్ అని ఆవిడ రిటైర్ అవుతున్నారు. ఆవిడ ఎక్స్పీరియన్స్ షీ జస్ట్ ఐ సెడ్ ఐఎమ్ ఫీలింగ్ ఫెటీగ్ అని అంటే షీ సెడ్ ఓకే విల్ సీ, ప్యాప్స్మియర్ చేశారు అయిపోయింది. దెన్ షీ సెడ్ వీ జస్ట్ హ్యావ్ అ మాన్యువల్ ఎగ్జామ్, వీల్ జస్ట్ డూ దట్. ఆవిడ నర్స్కి అది ఇవ్వరు, ఆవిడే చేయాలి. షీఈ్ అ ట్రెడిషనలిస్ట్. ఆవిడ చేసి ఇమీడియట్లీ షీ సెడ్ స్టాప్, ఐ ఫీల్ సంథింగ్, do you feel it? I said no, I don't feel it. She said give me your finger, let me point out అని she particularly పెడితే little bit hard, what is this అంటే she said let's try ఒక్కసారి మ్యామోగ్రామ్కి వెళ్తావా ఒక్క టెస్ట్కి, I just want to rule it out, they don't want to scare you అందుకని అంటే I said వెంటనే డాక్టర్లు ఇంట్లో ఐఎమ్ లివింగ్ విత్ వన్ డాక్టర్ ఐ నో రైట్, వెంటనే నర్స్ని పిలిచి she said స్టార్ట్ ఐ వాంట్ దిస్ అనగానే స్టార్ట్ అంటే ASAP immediately. So I said, tell me, I can handle the truth, tell me. She said, no, we'll wait until it's confirmed. I said, no, tell me, so that I am more prepared, I know what it is. So she said, I think it's breast cancer, and I think it's a lymph node that is enlarged due to breast cancer. It's a lump. I don't want to say that it is unless it is confirmed. Akkada the rule, the backup cheyakunda chepparu vallu. I said, then what do I have to do next? She said, well, there'll be a series of tests, there'll be a series of everything, and then we'll take it at that point of time అన్నారు. సో మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. మా ఫ్రెండ్ కూడా వచ్చి నన్ను దింపి కింద షీ వాజ్ వెయిటింగ్, దీపికా జల్లని ఆవిడ కింద వెయిట్ చేస్తాను, నేను పైకి వచ్చాను టెస్ట్. ఇది అయిపోయింది, కిందకి వచ్చేసి బయటకు వెళ్ళిపోదాం, విల్ గో టు సమ్ పార్టీ, ఏదో కిట్టీయో ఏదో అనుకుందాం, ఆ రోజు సినిమాకు వెళ్దాం అనుకున్నాం. కిందకు వచ్చి చూడగానే షీ వాజ్ లైక్, ఆవిడ ల్యాప్టాప్ కూడా పట్టుకుని వచ్చింది, డ్రైవ్ చేసింది అనమాట. నాకు ఎందుకు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం ఐఎమ్ హ్యావింగ్ దట్ ఇదని తను అడిగాను, తను తీసుకొచ్చింది. వచ్చి చెప్పగానే షీ వాజ్ లైక్, షీ స్టార్టెడ్ లైక్ టియరింగ్ అప్. షీ వాజ్ లైక్ what we just came, it's a diagnosis is earth shattering, it is life threatening, but it is earth shattering. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారా? అంటే కొంచెం you will have that, I'll be truthful. So I asked her, do you know what stage it is? She said, I can't tell, I don't know. You're చూడాలి, రేడియాలజీకి వెళ్ళాలి, చెక్ చేయాలి, చేసి దాని ఇదెంత అన్నది తెలియాలి, దెన్ ఓన్లీ అంటే దే విల్ చెక్ దే డూ అ బయోప్సీ, అది చేస్తే తప్ప తెలియదు రూప, చెప్పలేను అన్నారు. సో యు ఆర్ డీలింగ్ విత్ ద అన్నోన్, సో క్యాచ్ అని పట్టుకుని థ్యాంక్స్ అని చెప్పి ఐ సెడ్ ఓకే లెట్ మీ డీల్ విత్ ఇట్. అమ్మాయి పాపం బాగా ఇబ్బంది పడిపోయింది మా ఫ్రెండ్. షీ సెడ్ నో ఇట్ కాంట్ బీ అంటే, చెప్పిందే బాబు పైన, ఇప్పుడే చెప్పింది, పైన ఉంటుంది అనమాట, కిందకి దిగి షీ వాజ్ ఇన్ ద పార్కింగ్ లాట్. సెడ్ షీ జస్ట్ టోల్డ్ మీ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ క్యాన్సర్ బికాస్ ఐ సా దట్ ఇన్ హర్ ఐస్. I have enough experience with doctors to know that she doesn't want to scare me.
సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇంకా అక్కడి నుంచి ఐ హ్యాడ్ టు మీ వారు పిల్లలు డెవస్టేట్ అయిపోయారు. మై హస్బెండ్ వాజ్ డెవస్టేటెడ్. డాక్టర్స్కి ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళని బాగా చూస్తారు. ఇప్పుడు కూడా హీ మస్ట్ బి సేవింగ్ సంబడీస్ లైఫ్ అండ్ యునో ఎస్పెషలీ ఇంటర్నల్ మెడిసిన్ అంటే 0 to 100 అందరినీ చూడాలి. అండ్ మై హస్బెండ్ ఈజ్ అ హాస్పిటలిస్ట్, హాస్పిటల్ బేస్డ్ సెట్టింగ్లో వర్క్ చేస్తారు. సో ఆ పేషెంట్ ఈజ్ క్రాషింగ్ ఆర్ క్రాషింగ్ మీనింగ్ డైయింగ్, పరిగెట్టుకుని వెళ్ళడం, అది చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. లైఫ్కి డెత్కి లైన్ చాలా థిన్గా ఉంటుంది స్వప్న గారు. అటుకి ఇటుకి మధ్యలోని వీళ్ళు తీసుకునే డెసిషన్ను ఆ పాయింట్ ఆఫ్ టైంలోని ఒకళ్ళని సేవ్ చేయొచ్చు, వాళ్ళు పైకి వెళ్ళిపోవచ్చు, రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో తనకి బయట వాళ్ళకి చేసినప్పుడు డాక్టర్లు బాగానే ఉంటారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే మాత్రం దే కాంట్ హ్యాండిల్ ఇట్. I think overall he handled it well, but he's a man of very few words. చాలా తక్కువ మాట్లాడతారు రాజు గారు. సో హీ వాజ్ డెవస్టేటెడ్. ఎందుకంటే మ్యామోగ్రామ్ కూడా నేను లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ నేను చేయించుకున్నాను. సో హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, హీ వాజ్ ఇన్ హిస్ స్క్రబ్స్. ఐ స్టిల్ రిమెంబర్ హీ కేమ్ అండ్ హీ సాట్ డౌన్, ఇలా అంది అని జాగ్రత్తగా నెమ్మదిగా చెప్పాను. బికాజ్ I know that way in certain ways I am stronger than him. I can handle it. So already year ki 25 years of marriage. This God December I'll hit 25. So and he just sat down and I could see he was devastated. He was like, "Oh man, how did that happen?" She said it happened. వాళ్ళ ఫియర్ ఏముంటుందంటే ఇంత స్పీడ్గా ఇంత ఫాస్ట్గా వచ్చిందంటే అంతే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందేమో, అయితే పోతాం, అది భయం. అంటే ఇవన్నీ పోనీ అంత అడ్డంగా తినేసే టైప్ కూడా కనిపించట్లేదు. మీరు బ్యూటీ కాన్షియస్ కాబట్టి న్యాచురలీ కొంత మైండ్ఫుల్ ఈటింగ్ ఉంటుంది. ఐ టెల్ యూ, ఫుడ్ అనేది ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. మనం తినే ఫుడ్ దగ్గర నేను అప్పటికి ఇప్పటికీ ఇఫ్ యూ ఆస్క్ మీ మీరు ఏం చేంజ్ చేశారు అంటే ఫుడ్. ఏంటి అంతకుముందు ఏం చేసేసేవారు, ఇప్పుడు ఏం అంతకుముందు అన్ని రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటో, ఆయిల్ అయినా మిల్క్ అయినా ఫుడ్ అయినా అన్నీ ఐ హ్యావ్ ఈటన్ ఆర్ ఐ హ్యావ్ హ్యాడ్. కానీ పోస్ట్ ఇది నా రికవరీలోని నా డైట్ చాలా చేంజ్ చేసుకున్నాను నేను. అంటే మేజర్ చేంజెస్ ఏంటి అని అడిగితే ఇన్ఫ్లమేషన్ని చాలా తక్కువగా చూస్తాం మనం. ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్. Your body is highly inflamed with certain substances. The air we breathe, the food we eat, the water we drink, everything has inflammatory agents. So you need to be చాలా కాన్షియస్గా ఉండాలి. మన బాడీలో మనం ఏం పెడుతున్నాం, మనం ఏం పిలుస్తున్నాం, మన స్కిన్కి ఏం రాసుకుంటున్నాం. A dab of lipstick and some makeup on your face అండ్ నెయిల్స్ దట్ యూ మనం ఇదేంటిది జెల్ నెయిల్స్ చేయించుకుంటాం. ఇవన్నీ బాహ్య సౌందర్యం కోసం అందరూ చేయించుకుంటున్న రోజుల్లో ఉన్నాం మనం. ప్రతి దానిలోని ఒక కార్సినోజెనిక్ ఏజెంట్, అంటే కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెనిక్ ఏజెంట్ ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మన బాడీ మీద మనం ఏం పెడుతున్నాం, లోపలికి మనం ఏం పెడుతున్నాం చూసుకోవాలి. అది చేంజ్. నేను చేసిన చేంజ్ అది. నేను ఇమీడియట్ ర్యాపిడ్గా చేంజ్ అయ్యాను ఫాస్ట్గా. సో అక్కడి నుంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు కీమోథెరపీ, సర్జరీ కూడా అయిందా? ఐ హ్యాడ్ అంటే సర్జరీ అంటే ఐ డెంట్ స్టే, బట్ కీమో కోసం ఒక పోర్ట్ పెడతారు. ఆ పోర్ట్ ఈవెన్ టుడే బికాస్ ఐఎమ్ ఇన్ ప్యాజెంట్రీ, ఐఎమ్ అ పర్ఫార్మర్ అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ హూ ఆర్ మై క్లాస్మేట్స్. ఐ బిన్ గివెన్ ద చాయిస్ టు గెట్ దట్ స్కార్ రిమూవ్డ్. అదొకటే నా స్కార్. But I very proudly I maintain that scar and that is this scar. So this is the scar where కీమోకి ఒక పోర్ట్ పెడతారు. అది స్కిన్ కట్ చేసి దాని లోపల ఒక రౌండ్ వాచ్ లాగా ఉంటుంది, అది పెట్టి అక్కడి నుంచి దేర్ ఇస్ వన్ ఇది దట్ గోస్ టు దిస్ సైడ్ టు సప్లై బ్లడ్ టు ద హార్ట్. అది డైరెక్ట్గా హార్ట్లోకి వెళ్తుంది. సో కీమో ఇక్కడికి ఇస్తారు, ఇక్కడ ఇంజెక్షన్ పెట్టి ఇలా పెట్టేస్తే దానిలోకి వెళ్ళి ఎంటైర్ బాడీలోకి వెళ్తుంది కీమో. నరకం అంటారు కీమోథెరపీ. ఇస్ ఇట్ ట్రూ? నరకమే కానీ ఇట్స్ అ బూన్. కీమోథెరపీ ఇస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బూన్, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే కీమోథెరపీ అన్న డ్రగ్ అది చాలా ఉంటాయి కాంబినేషన్స్. నాకు టాక్సోటియర్ సైటాక్సిన్ అన్న కాంబినేషన్ ఇచ్చారు. ఏ కాంబినేషన్ ఇస్తున్నారు, ఏ క్యాన్సర్కి ఏ కాంబినేషన్ అన్న దాన్ని బట్టి మీ జుట్టు ఊడడం. అంటే కీమోథెరపీ మెడికేషన్ వెళ్తే ఒక సెల్నే కాదు, ఎంటైర్ బాడీలో ఉన్న సెల్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. దానిలో క్యాన్సర్ సెల్ ఉంటుంది, హెల్దీ సెల్ ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ ఆర్ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్, అవి చచ్చిపోతాయి. బట్ హెల్దీ సెల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే స్కిన్ డార్క్ అవుతుంది, ఒళ్ళు వస్తుంది, హెయిర్ జుట్టు ఊడిపోతుంది. ఇవన్నీ కీమోథెరపీ మూలన హెల్దీ సెల్స్ ఎఫెక్ట్ అయ్యి వస్తుంది.
సో ఎన్ని సెషన్స్ తీసుకున్నారు కీమోథెరపీ మీరు? నేను దే ఆస్క్ మీ టు టేక్ ఎనీవేర్ బిట్వీన్ 4 to 6. కానీ నేను థర్డ్ తీసుకున్నాను. థర్డ్కే నాకు ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ట్రెమర్స్. అంటే మీ బాడీ తట్టుకోలేకపోతే బాడీ ట్రెమర్ అవి నెయిల్స్ ఇవన్నీ డార్క్ అయిపోతాయి. అండ్ యూ స్టార్ట్ షేకింగ్ అండ్ యూ స్టార్ట్ ఫర్గెటింగ్, మర్చిపోతాం. నేనేమో ఐ వాజ్ వర్కింగ్. ఆ వర్క్లోని నేను ఎవరికి చెప్పలేదు. వర్క్ అవసరమా తల్లి ఇప్పుడు? వర్క్ చేస్తున్నాను ఫుల్ టైమ్. అండ్ మా పేరెంట్స్కి చెప్పలేదు. ద ఓన్లీ పీపుల్ హూ న్యూ వర్ మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్, వన్ ఫ్రెండ్ అండ్ మై సిస్టర్. ఐ హ్యావ్ వన్ యంగర్ సిస్టర్. షీ వాజ్ వెరీ అప్సెట్ యాజ్ వెల్. వస్తాను పేరెంట్స్కి చెప్తానండి. నాకన్నా చిన్న, షీస్ 5 years younger than me. ఐ టోల్డ్ హర్ డోంట్ టెల్ ద పేరెంట్స్, బికాస్ సర్వైవ్ అయ్యి బాగున్న తర్వాత చెప్పడం వేరు. ఇప్పుడు చెప్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినా వాళ్ళు ఏం చేయలేరు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మీరేమి చేయలేరు. సో వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ వీఆర్ బ్లెస్డ్. చాలామందికి ఆ రిసోర్సెస్ కూడా ఉండవు. నేను రోజు ఐ మీట్ సో మెనీ, చాలామందిని కలుస్తుంటాను. వాళ్ళకి రిసోర్స్ కూడా ఉండదు. మెడికేషన్ ఎఫోర్డ్ చేయలేరు. కీమోథెరపీ చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలో. అది అక్కడ ఎక్స్పెన్సివే. ఇన్సూరెన్స్ ఉండి కూడా నేను $100,000 స్పెండ్ చేశాను. ఇందాక అడిగారు కదా వై వర్క్ అని. చాలామంది అండి యూర్ ఫిజిషియన్స్ వైఫ్, వై డూ యూ వర్క్? ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ ఐ పెయిడ్ ఫర్ మై ట్రీట్మెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఐమ్ ష్యూర్. ఐ టెల్ యూ వై. బికాస్ ఏదన్నా మనకి జబ్బు వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే వేరు, మాత్రం ఆస్కారం ఉండి చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే చేయాలి. బికాస్ యువర్ మైండ్ విల్ నాట్ బీ ఆన్ ద డిసీజ్, యువర్ మైండ్ విల్ బీ ఆన్ సంథింగ్ ఎల్స్. లేకపోతే మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా బాడీ సహకరించదు. ఇట్ విల్ గో అండ్ టెల్ ద మైండ్ గో థింక్ అబౌట్ ద డిసీజ్. సెల్యులర్ లెవెల్లో మనం హ్యాపీగానో లేకపోతే వర్క్లోనో మైండ్ డైవర్ట్ చేసి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటాం? అది మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తుంది మైండ్. మీకు కీమోథెరపీ సెషన్స్ మధ్యలో నాకు బాగా గుర్తు, సుమన్ టీవీకి ఒక విధంగా ఐ ఫీల్ గుడ్ ఐఎమ్ డూయింగ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. ఎందుకంటే నాకు సెకండ్ అయిపోయి థర్డ్ కీమోథెరపీకి వెళ్తున్నాను, భయపడుతున్నాను. నెక్స్ట్ 4th ఉంటుంది. ఆంకాలజిస్ట్ని అడిగాను కెన్ ది స్టాప్ at 3 అని అంటే షీ వాజ్ లైక్ రూపా you've come all this way అని మా డాక్టర్ బ్రౌన్లీ. వై డోంట్ వీ డూ ఇట్ యాజ్ పర్ ప్రోటోకాల్ 4th వరకు అంటే భయం వేస్తుందమ్మా 4th వెళ్తే ఇంకెలా ఉంటుందో, ట్రెమర్స్ అవి వచ్చేస్తున్నాయి. థర్డ్ టైంలో ఒక రూమ్లో ఉండాలి, బయటకు వస్తే మాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎవరికన్నా ఒక జలుబు, మై హస్బెండ్ వర్క్స్ ఇన్ ద హాస్పిటల్, ఆయన దగ్గర నుంచో లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్ దగ్గర నుంచి వస్తే మా పని అవుట్. ఒక జలుబు వచ్చినా ఒక ఫీవర్ వచ్చినా ఒక కీమోథెరపీలో ఉన్న పేషెంట్కి కీమోథెరపీ ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ యూ హ్యావ్ టు గివ్ బ్రేక్ ఆఫ్ 21 days దెన్ స్టార్ట్ అగైన్. సో అందుకని రూమ్లో ఉంటే నా ల్యాప్టాప్ నేను తప్ప ఒక విండో, మా ఫ్రెండ్ కూడా బయట నుంచి వచ్చి అలా చూసి వెళ్ళిపోయేది అనమాట. జస్ట్ ఒకసారి విండో దగ్గరికి రా. దే వర్ వెరీ 2-3 friends హూ న్యూ, వెరీ ఇమోషనల్. సో డిస్టెన్స్ నుంచి చూసి, అంటే ఇలా చూసి సడన్గా అలా చూడాలంటే వాళ్ళకి కష్టం అనిపించేది. సో అప్పుడు నేను ల్యాప్టాప్ తీసి ఐప్యాడ్ తీసి ఐ స్టార్టెడ్ వాచింగ్. ఏమైనా చూద్దాం సినిమా, ఏదో చూస్తే డైవర్ట్ అవుతుంది కదా అంటే ఏదో దానిలో స్క్రోల్ చేస్తే రమారావి గారు షీ వాజ్ డూయింగ్ వన్ ప్రోగ్రామ్, కథలు చెప్తున్నారు. బాగుంది, ఇది చందమామ కథలాగా మనం చదవక్కర్లేదు, కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే అయిపోతుందని స్టార్టెడ్ వాచింగ్. ఆవిడ కొన్నాటికి రిలీజియన్తో అటాచ్ అయ్యి ఉన్న స్టోరీస్ ఆవిడ చెప్పినవి నేను యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ కూడా నేను సుమన్ గారికి చెప్పాను, రామారావు గారికి కూడా. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు హియర్ దట్ షీ మేడ్ అ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. లైక్ దిస్ ఇంటర్వ్యూ దట్ మీరు నేను చేస్తుంది, ఐ హోప్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ ఇన్ సంబడీస్ లైఫ్. సో ఆవిడ పురు అనే రాజు గురించి ఒక కథ చెప్పారు ఆవిడ. ఆ కథలు నేను కీమోథెరపీ 3 నుంచి కీమోథెరపీ 4 వరకు అవి తీసుకెళ్ళాను. డే అంతా వర్క్ చేసి ఈవినింగ్ టు హ్యావ్ అ బాత్. ఇఫ్ యూ హ్యావ్ అ షవర్, you're not supposed to have a shower. ఎందుకంటే పైనుంచి వాటర్ హిట్ అవుతుంది కదా, విపరీతమైన పెయిన్ ఉంటుంది హెడ్కి, బికాస్ యూ విల్ బి లూజింగ్ యువర్ హెయిర్. మంటలు ఉంటాయి బాగా. అందుకని ఏంటంటే బకెట్ పెట్టుకుని యూ కెన్ హ్యావ్ షవర్ ఓన్లీ ఫర్ యువర్ బాడీ సో దట్ ఇట్ డజంట్ టచ్ యువర్ స్కాల్ప్. ఐప్యాడ్ పక్కన ఉండేది, నేను ఇక్కడ కూర్చుని ఆవిడది చూస్తూ ఐ యూస్ టు హ్యావ్ అ బాత్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అండ్ దెన్ ఈట్ సంథింగ్. మా పెద్ద అబ్బాయి తీసుకొచ్చి బయట పెట్టేవాడు. ఐ యూస్ టు ఈట్ అ లిటిల్ బిట్. ఎక్కువ కీమోలో ఆకలేదు మీకు,
అది తినేసి ఐ యూస్ టు స్లీప్. ఇంటిల్లో పాది ఒకింట్లోనే ఉండేవాళ్ళం, ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో యా, ఎంతకాలం రూపగారు అలాగా? 21 days గ్యాప్ ఇచ్చుకొని అలాగా నేను జూలైలో స్టార్ట్ చేశాను, జూన్ ఎండ్లో ఆగస్ట్ ఎండ్ వరకు, సెప్టెంబర్ 3rd ఐ థింక్ అప్పటి వరకు ఐ హ్యాడ్ కీమోథెరపీ. సో మరి మీకు ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది, కీమోథెరపీ సర్జరీ వెంటనే అయిపోయింది, 1 hourలో పంపించారు ఇంటికి, యూర్ డన్. బట్ ప్రీ మెనోపాజ్కి ముందున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, తర్వాత ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. ప్రీ మెనోపాజల్ కాబట్టి నేను అదేంటి ఈఆర్ పాజిటివ్, పిఆర్ పాజిటివ్, హెచ్ఈఆర్ నెగిటివ్ అవి ఉంటాయి. ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పాజిటివ్ కామన్, చాలా కామన్ అది. ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పాజిటివ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే దే వాంట్ టు సప్రెస్ యువర్ హార్మోన్ బికాస్ దట్ ఫీడ్స్, అది ఆమ్ పెడుతుంటుంది క్యాన్సర్ సెల్కి. సో ఆమ్ పెట్టకుండా ఆగాలి అంటే దాన్ని సప్రెస్ చేయాలి. సప్రెస్ చేయడానికి మెడికేషన్ ఇస్తారు. సో దే సెట్ ఆఫ్టర్ కీమో, ఆఫ్టర్ రేడియేషన్ కూడా చేసి ఎక్స్టెన్సివ్గా చేసి మీకు మళ్ళీ రెకరెన్స్ రాకుండా ఉండడానికి చేస్తున్నాము, మీ చాయిస్ అన్నారు. ఐ సెడ్ చాయిస్ అయితే అదే పురు అన్న రాజు గురించి చెప్పింది, శని వచ్చి అడుగుతాడంట, రమగారు చెప్పారు మీ ప్రోగ్రాంలో, నీకు ఇప్పుడు ఇమ్మంటావా, నీ జాతకంలో ఉంది, నువ్వు ఇప్పుడు యూఆర్ ఇన్ ద పీక్ ఆఫ్ యువర్ కెరియర్, యువర్ బాడీ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇవ్వనా ఓల్డేజ్లో ఇమ్మంటావా అంటే 20 ఏళ్ళ తర్వాత ఇమ్మంటావా అంటే పురురాజు అంటాడంట, వద్దు నాకు ఇప్పుడే ఇవ్వండి, ఎందుకు అంటే బాడీ శుష్కించి మైండ్ ఇదయ్యి ఓల్డేజ్లో ఇస్తే నేను తట్టుకోలేను, అంతే ఇంకా కష్టంగా ఉంటుంది, ఇప్పుడే ఇవ్వండి అంటాడు. సో దట్ కైండ్ ఆఫ్ లైక్ మోటివేట్ అంటే చెప్తున్నాను. ఐ టుక్ అ డెసిషన్ అండ్ ఐ సెడ్ ఓకే, హిట్ మీ యాజ్ మచ్ as యూ క్యాన్, లెట్ మీ టేక్ ఇట్ వన్స్ అండ్ లెట్ మీ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అది నాకు నొప్పెడుతుంది కాబట్టి ఇప్పుడు దెబ్బ తగిలిందని మనం బ్యాండేడ్ పెట్టుకోకుండా దానికి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉంటే దట్ డజంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అయిపోతుంది కదా మొత్తం. సో ఐ టుక్ రేడియేషన్ ఆల్సో. రేడియేషన్ ఏంటంటే దట్ మెషిన్ విల్ గో అరౌండ్ యూ అండ్ ఇట్ విల్, ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటాయి, నీరసాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ త్రూ అవుట్ నేను ఐఎమ్ అ బిగ్ ప్రొపనెంట్ ఆఫ్ వర్కింగ్ వైల్ యు ఆర్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, అన్లెస్ మీరు చెయ్యకూడదని చెప్తే తప్ప. మా ఆంకాలజిస్ట్ చెప్పారు 2-3 సార్లు, షీ టోల్డ్ మీ వై డోంట్ యూ టేక్ అ బ్రేక్. I told her, no, if I take a break, I will feel like I'm sick. అంతే కదా, I don't want to feel sick. So, radiation అయింది. Radiation 12 cycles అయింది. So, by November 26th of 2022, that is 1 day before Thanksgiving, I was declared cancer free. Oh, completely. Amazing. Yeah. జయించారు. Thank you. పోరాడారు. ఫస్ట్ అంటే మెడికల్ టెక్నాలజీతో వ్యాధిని తీసేయచ్చు, బుర్రకి పట్టిన తుప్పుని వదిలించడం చాలా కష్టం. మనలో ఎంతో ఓర్పు, నేర్పు, ఇంకా నమ్మకం అన్నీ ఉండాలి. కాబట్టి మీరేంటి భగవంతుని పూజ చేసి దండం పెట్టుకుంటారా, ధ్యానించుకుంటారా, తలుచుకుంటారా? ఐ ప్రే ఎవ్రీ డే. నాకు బికాస్ ఐ గ్రో అప్ విత్ మై గ్రాండ్ మదర్, డైలీ దీపం పెట్టుకుంటాను, అది ఎవ్రీడే చేస్తాను. కానీ ఆ టైంలో ఏంటంటే ఐ కుడెంట్, బికాస్ నాకు బాడీ కోపిక లేదు చేయడానికి. అండ్ ఆల్సో మా మదర్ డైలీ ఒకసారి మాట్లాడతారు నాతో, అది అలవాటు. నేను స్క్రమ్ కాల్ 9 to 9:30 అయితే 8:30కి మా మదర్ కాల్ చేయాలి, హౌ వాజ్ యువర్ డే అని నేను అడిగేదాన్ని. అది ఇప్పుడు కూడా ఐ డూ దట్ ఈవెన్ నౌ. సో 8:30కి ఆవిడ గబుక్కుని ఎప్పుడైనా వీడియో కాల్ అడిగితే తెలిసిపోతుంది కదా, మనం అవతారం మారిపోయింది పూర్తిగా. అండ్ మై మదర్ హ్యాస్ దట్ థింగ్, మై ప్రిటీ చిల్డ్రన్, మై ప్రిటీ డాటర్. సో షీ విల్ ఫీల్ దాట్, ఆవిడ అది ఫీల్ అవుతారని చెప్పి వీడియో కాల్స్ అవాయిడ్ చేశాను, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడేదాన్ని. ఐ నెవర్ టోల్డ్ హర్. నవంబర్లో ఇది అయ్యాక డిసెంబర్లో మా మావయ్య గారు అబ్బాయి పెళ్ళి ఉండింది, అది వైజాగ్లో అయింది. సో నేను పెళ్ళికి వచ్చి, పెళ్ళి అయిపోయి అందరూ ఏంటి, దట్ ఆల్సో పీపుల్ షుడ్ స్టాప్ డూయింగ్ బాడీ షేమింగ్ బేస్డ్ ఆఫ్ ఆన్ యువర్ వెయిట్. నాకేం జరిగిందో తెలియదు కానీ నేను ఒళ్ళొచ్చాను. సో చాలామంది పెళ్ళిలోని ఏంటమ్మా ఒళ్ళొచ్చావు బాగాని, మా మదర్ వెస్ట్ గోదావరి, మా ఫాదర్ విజయనగరం, 2 యాసల్లోని అందరూ అడిగారు ఎందుకు ఒళ్ళు వచ్చావు, ఏంటమ్మా బాగా తినేస్తున్నారు, ఒళ్ళు వచ్చేస్తున్నారు, కొంచెం తగ్గించాలి కదా మీరు, ఏం తింటున్నారు, అమెరికాలో అలా వచ్చేస్తున్నారు ఒళ్ళు. ఆల్ దాట్ ఐ ఫేస్, బట్ ఐ డెంట్ టెల్ ఎనీబడి. కొంచెం కంట్రోల్ అప్లై చేసుకున్నాను, చెప్పలేదు. పెళ్ళి అయిపోయి వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు దెన్ మా ఫ్యామిలీ అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇలా జరిగింది కానీ మీకు చెప్పలేదు, ఎందుకంటే నాకు ఎలా ఉంటుందో తెలీదు, ఐఎమ్ కంప్లీట్లీ క్యాన్సర్ ఫ్రీ నౌ అని చెప్పాను.
అమ్మ వాళ్ళు కూడా డెవాస్టేట్ అయిపోయి ఉంటారు అంత. అంటే ఐఎమ్ క్యాన్సర్ ఫ్రీ నౌ అని చెప్పాను. అయినా కూడా బట్ అంటే ఇంత ఉంటుంది కదా, జరిగిందా? గిల్ట్ ఉంటుంది, ఏమి చేయలేపాం. మా అమ్మ కానీ, మా మదర్ కజిన్స్ కానీ, మా మదర్ బ్రదర్ కానీ, దే ఫెల్ట్ వెరీ గిల్ట్, దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇది ఈ ఎక్స్ట్రీమ్ పొలారిటీస్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది లైఫ్లో. మీరు చూసింది రూప గారు, ఒకవైపు కంప్లీట్లీ ఒక స్కిన్ డీప్ టెంపరీ సక్సెస్ ఇచ్చేలాంటి ఒక బ్యూటీ ప్యాజెంట్ ఇండస్ట్రీ, అది తక్కువని కాదు అవును. ఏదని కాదు, కానీ తాత్కాలికం అని అందరికీ తెలుసు. ఎంతటి బ్యూటీ క్వీన్స్ అయినా వయసు అయ్యి వెళ్ళిపోవాల్సిందే ప్రపంచాన్ని వదిలి. అలాంటి ఒక ప్రపంచం నుంచి ఒక్కసారిగా బ్యూటీ కాదు ఇక్కడ, మీ ఆరోగ్యం, ఇన్నర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్ అని మిమ్మల్ని పుష్ చేసే విధంగా ఎక్స్టర్నల్ బ్యూటీ వస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈరోజు లేను, 22లో ఉన్నట్టు ఈరోజు లేను. అండ్ ఐ మైట్ లుక్ బెటర్ టుమారో. లుకింగ్ బెటర్, లుకింగ్ ప్రిటీ ఈజ్ ఎక్స్టర్నల్, వస్తుంది. నేను చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా చెప్తుంటాను, రూపా గారు మళ్ళీ నేను నార్మల్ అవుతానా? నన్ను చూసి దే ఆస్క్ మీ, హౌ డిడ్ యూ కమ్ బ్యాక్ టు నార్మల్, యు ఆర్ బ్యాక్ టు ద సేమ్ ఆర్ ఈవెన్ బెటర్ దెన్ బిఫోర్ అని అడుగుతారు. టైం ఇవ్వాలి, బాడీకి టైం ఇవ్వాలి, బాడీని గౌరవించాలి. లేకపోతే మనకి ఎండ్ వరకు ఉండేది బాడీ ఒకటే, ఇంకేదీ ఉండదు, బాడీ ఒక్కటే ఉంటుంది. అండ్ యువర్ ఫెయిత్, రెండు ఫెయిత్ కూడా, ఫెయిత్ కదా, ఫెయిత్. బట్ బాడీ మాట వినాలి. వద్దు జిమ్కి వెళ్ళొద్దు, ఈరోజు నీరసంగా ఉంది అంటే ఆగాలి. ఈ జతి ఇంతకన్నా చేయలేకపోతున్నాను, నీరసం వస్తుంది, దాహం వేస్తుంది అంటే ఆగాలి. ఆగి వాటర్ తాగాలి. ఇంత వాటర్ తాగకపోతే ఇంతైనా తాగాలి. యూ షుడ్ స్టాప్. ఇఫ్ ఐఎమ్ అండర్ ద లైట్స్, మేము ర్యాంప్ మీద వాక్ చేస్తున్నప్పుడు బాడీ చెప్తుంది నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఆగాలి. యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ బాడీ. ఐ స్టాప్డ్, ఐ గేవ్ అవే మై టైటిల్, ఇచ్చేసాను. దట్ ఇయర్ ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఎంత క్రూయల్గా ఉంటుందంటే అవుట్ సైడ్ వరల్డ్. నేను వాళ్ళు కాల్ చేసి ఐ సెడ్ ఐ హ్యావ్ బీన్ డయాగ్నోస్డ్. నాకు చాలా ఇమోషనల్గా అనిపించింది చెప్తున్నప్పుడు, వాళ్ళకి అది కామన్గా అనిపిస్తుంది. మనకి కష్టం, మనకి బాగా కష్టంలా అనిపిస్తుంది. అటుపక్క మనిషికి అది కష్టం అని అనిపించదు. వాళ్ళ బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నదో, లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రమే చూస్తారు. ఇప్పుడు ఐ టోల్డ్ మై బాస్ ఆల్సో అట్ దట్ పాయింట్, ఐ హ్యాడ్ టు టెల్. సో ఆయనకి చెప్పాను దట్ నాకు ఇలాగా ఉందండి, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడి, ఐ వాంట్ టు కంటిన్యూ వర్కింగ్ అని చెప్పాను. సో అది వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే అది ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. చాలా నేను అబ్జర్వ్ చేసి చూశాను. మనుషులు, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, దే జస్ట్ టేక్ యువర్ నేమ్ అండ్ టేక్ ఇట్ ఆఫ్ ద టేబుల్. అంతే. కూచిపూడి, పర్ఫార్మెన్సెస్, ప్యాజెంట్స్, వర్క్ ప్లేస్, ఫ్రెండ్స్, జస్ట్ ఇలా తీసి అలా పక్కన పెట్టేస్తారు. పక్కన వరల్డ్ ఈజ్ సో హార్ష్. ఇట్ ఈస్. They judge you based off on how you look or what value you bring to the table. So at that time నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే she said, I sure it's just a few months away, do you not want to come? For me it was a big thing. ఎన్నో టైటిల్స్, 14 టైటిల్స్ ఉన్నా నాకు 22లో ఇచ్చిన మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ నాకు చాలా, ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. సో ఐ కుడ్ నాట్ రిప్రజెంట్ ఇండియా అని చాలా బాధపడిపోయాను. ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. బట్ లైక్ ఐ సెడ్, నన్ను నేను సముదాయించుకున్న అప్పుడు అనుకున్నాను ఆ నైట్ వెన్ ఐ వాజ్ స్లీపింగ్, ఆ రోజు వాళ్ళకి చెప్పిన తర్వాత రాలేను అంటే యుల్ హ్యావ్ టు గివ్ బ్యాక్ యువర్ టైటిల్ అన్నారు. దట్ ఓకే, ఐల్ గివ్ బ్యాక్ మై టైటిల్. యాక్చువల్లీ ఆ ఇయర్ సుమా గారు వచ్చారు యుఎస్. షీ డిడ్ వన్ తానా ఏదో చేశారు, దానికి వచ్చినప్పుడు ఉజ్వల్ అని మమ్మల్ని కనెక్ట్ చేసి వి వర్ జస్ట్ వాకింగ్ టు ఎక్కడో రెస్టారెంట్లో లంచ్ చేసాము. ఓ ఐ నో రూపా, వి మెట్ అది అన్న, ఒక ఫోటో తీసుకుందామా అని అడిగాను నేను సుమాని. She said, yeah, now let's take picture. బయట నుంచి ఫోటో తీసుకుంది. We were walking to the car. She just looked at me and she said, are you okay? That's somewhere she felt it's not the same person because I speak a lot. I engage with people. Alla arakora, very few people were able to make out that I was unwell. Not many people knew that I was unwell throughout that time. 22 was వెరీ హార్ష్ ఇయర్ ఫర్ మీ. ఎంత మీతో మీరు ఎంత ధైర్యం చెప్పుకుంటూ మీకు మీరు ఏముంది, మ్యాక్సిమం పోతే వెళ్ళిపోతాము స్వప్న పైకి, అంతే, అంతకుమించి. కానీ ఆ జర్నీ ఏంటంటే ఎవరికి రాకూడదు,
కానీ ఐ వాజ్ ఏబుల్ టు సీ, మనం అనుకుంటాం మనం సాంగ్ వేసుకుంటాం ప్రతిసారి, ఏంటి ఒక సినిమాలో చూపించినట్టు మనకు దెబ్బ తగిలింది లేకపోతే మనకి ఏదో అయ్యింది అంటే పీపుల్ విల్ కమ్ రన్నింగ్, పరిగెట్టుకుంటూ వచ్చి మనకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అయ్యో నీకు జరిగిందా అని అంటారు అని మనం అనుకుంటాం. కానీ ట్రూత్ అది కాదు, అలా జరగదు. వెరీ 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 ఫ్యూ పీపుల్ విల్ రియాక్ట్ when you are in need of mental strength or help when you're in the hospital. Number of people do not want to come to the hospital to see you. నేను చెప్పలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేను చూసాను, నేను అదర్ సర్వైవర్స్ని కూడా నేను చూస్తూ ఉంటాను కదా. అండ్ జడ్జ్ చేస్తారు, ఫేస్ ఎలా ఉందో జడ్జ్ చేస్తారు, బాడీ ఎలా ఉందో. ఐ హ్యావ్ హర్డ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్, ఐ హ్యావ్ హర్డ్ మెన్ అండ్ విమెన్, మెన్నే అనక్కర్లేదు, మెన్ అండ్ విమెన్ జోకింగ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్, మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్, సేయింగ్ దట్ ఓ డిడ్ షీ గెట్ రీకన్స్ట్రక్షన్, నాట్ మీ, ఎవరి గురించో, రీకన్స్ట్రక్షన్ చేయించుకోలేదా ఆవిడ, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మాస్టెక్టమీ కదా, ఓ డింట్ దే రిమూవ్ దోస్ పార్ట్స్, సో హౌ షీ లుక్ నార్మల్ టు మీ. అంటే నువ్వు ఆబ్జెక్టిఫై చేస్తున్నావు. వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దెమ్ నాట్ యాజ్ అ పర్సన్ బట్ యాజ్ సంబడి హూ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఐ హ్యావ్ సీన్ ఆల్ దట్, ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్. ఎవరు హూ టుక్ మీ ఆఫ్ ద టేబుల్, హూ kept me on the table, I have seen all that. So I have tons of information in my head. Yeah. విజ్డమ్ అన్నది మనకి ఆ ఎక్స్పీరియన్సెస్ లో నుంచి వస్తుంది. అదర్వైజ్ అయితే రాదు, ఎప్పటికీ రాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, మనకి ఎప్పటికీ తెలియదు. కానీ ఎంత మనం ధైర్యం చెప్పుకున్నా అప్పుడున్న పరిస్థితుల్లో జుట్టు మీకు చేతికి ఊడొచ్చేసేది ఎలా? జుట్టు చేతికి కాదు, ఇట్లా కుప్పలు ఇలా వచ్చి పడిపోతుంది. ఐ హ్యావ్ వెరీ థిక్ హెయిర్, మీ అండ్ మై సిస్టర్, ఇట్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. So I'm a stylist nightmare. I have very long hair. I had till here and a pageant kuda undi, so I had grown my hair. అదేంటంటే క్యాపింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, చాలా మందికి తెలియదు. అది కొనుక్కుని మీరు తెచ్చుకుని డ్రై ఐస్లో పెట్టి తీసి పెడతారు హెడ్కి. సో అది పెడితే ఏంటంటే బాగా ఎక్స్ట్రాడినరీలీ కూల్ అయిపోతుంది హెడ్. సో మీరు కీమో ఇచ్చి ఒక 2 hours ముందు పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే అది కూల్ ఆఫ్ అయిపోయి ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ద కీమో మెడికేషన్ డజంట్ ఎఫెక్ట్ ద. చేశారా మీరు? అది నేను రీసెర్చ్ చేసి ఫస్ట్ నాకు డయాగ్నోసిస్ రాగానే నేను ఐ సాట్ డౌన్ టుక్ వీక్స్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ డూ, హౌ ఐ షుడ్ డూ. సో అది పెట్టుకున్నాను, అది తెప్పించుకున్నాను. యూకేలో దొరుకుతుంది, ఇక్కడ దొరకదంటే ఐ గాట్ ఇట్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియన్స్ అంట చేయించుకోరంట, అసలు అది ఎక్స్పెన్సివ్ అని. ఇట్స్ $500 సింగిల్ రెంటల్. యూ కెన్ ఓన్లీ రెంట్ ఇట్, యూ కెనాట్ బై ఇట్. ఆ సెట్ కొనుక్కోవాలంటే $500 అవుతుంది. సో ఐ సెడ్ ఐ విల్ రెంట్ ఇట్, పర్వాలేదు అని చెప్పాను నేను. నాకు పంపించారు. పంపించిన తర్వాత అది ఎలా పెట్టుకోవాలో తెలీదు. టైం దగ్గరికి వచ్చేస్తుంది, కీమోకి వెళ్ళాలి, ఎలాగ పెట్టుకోవాలి అది అని అడిగితే ఒక అమ్మాయిని పంపించారు. ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి, షీఈస్ మై ఫ్రెండ్ ఈవెన్ టుడే, టమీమా అని. వచ్చి I have never worked with Indians before. I said, no, Indians are not affected with cancer. They are. But people prefer not to. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. దాన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు నువ్వు 500 నీ మీద ఖర్చు పెట్టుకోలేదు? యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. అది అవును. యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ either because you are not working. You buy a sari for 7,000, 10,000 rupees. ఈజీగా, ఇంకా చాలా తక్కువ మినిమం అది ఈ రోజు. And I have heard women talking about Patola sarees, Paithani sarees. What will a Paithani saree give you? It's not you're not going to wear a Paithani saree and you go up. You will go as a body. That's it. Doesn't matter whether you're wearing a mini skirt, a Georgette saree or a Paithani saree. Anta conversation దాని మీద పెడతారు. అమ్మాయి చెప్పింది, ఇంతమందిలోని I was the first Indian, సౌత్ ఇండియన్ కూడా ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇట్ డన్ ఇన్ దట్ నోవాంట్ హెల్త్ దీనిలో నేనే ఫస్ట్ చేయించుకున్నాను. ఆ చేయించుకున్నప్పుడు ఈ ఫ్రంట్లో అంతా పెట్టలేకపోయారు, ఎందుకంటే దే ఆర్ నెవర్ యూస్ టు డూ ఫర్ ఇండియన్స్, యూస్ టు డూయింగ్ ఇట్ ఫర్ ఇండియన్స్. దెన్ సెకండ్ 4 సార్లు కదా, సెకండ్ టైం వచ్చేటప్పుడు మై హస్బెండ్ కేమ్ అండ్ హీ ఆస్క్డ్ మీ, నీకు అది అంటే నేను చేయించుకుంటాను, ఐ విల్ గెట్ ఇట్ డన్ అంటే, హీ సెడ్ తను సరిగ్గా చేయట్లేదు, నేను నేర్చుకుని చేయనా అని అడిగారు. దట్ వాస్ టచింగ్. సో రాజు వెంట్
అండ్ యూట్యూబ్లో ఎక్కడో చూసి రీసెర్చ్ చేసి డాక్టర్ను నేర్చుకొని సెలవు పెట్టుకొని మా ఆయన అసలు దేనికి సెలవు పెట్టుకోరు. హీ నెవర్ టేక్స్ ఆఫ్, ఓన్లీ ఇన్ ద డెసిగ్నేటెడ్ టైమ్స్. హీఈస్ అ బ్లాక్ అండ్ వైట్ పర్సన్. ఆఫ్ పెట్టుకుని వాళ్ళకి చెప్పడానికి లేదు, నేను ఎవరికి చెప్పొద్దన్నాను. అత్తగారికి తెలీదు, అమ్మగారికి తెలీదు, ఎవరికి తెలియదు, వాళ్ళ మదర్కి తెలియదు, మా మదర్కి. సో హీ కేమ్ అండ్ హీ లెర్న్ట్ ఇట్ అండ్ దెన్ హీ డిడ్. అదొక టర్బన్లా ఉంటుంది, అదొక విధంగా పెట్టాలన్నమాట. పెట్టి ఎవ్రీ 30 minutesకి టెంపరేచర్ చూడాలి. కళ్ళు తిరిగి పడిపోతాం లేకపోతే ఆ కోల్డ్ దీనికి. అది 50% హెయిర్ కాపాడుతుంది, 50 to 60% హెయిర్ కాపాడుతుంది. సో అలా మీరు చేశారు ఆయన. లాస్ట్ 3 ఆయన చేశారు. ఫస్ట్ ఒక అమ్మాయి చేసింది, సరిగ్గా చేయలేదని ఆయన నేర్చుకుని 2, 3, 4 కీమోథెరపీస్కి ఆయన చేశారు. టుడే ద హెయిర్ దట్ యుర్ టాకింగ్, హాఫ్ ఆఫ్ దట్ హెయిర్ has been there. చాలా మంది ఆ జుట్టు పోతుంది, కంప్లీట్ ఫ్రెష్ న్యూ హెయిర్ వస్తుంది. సో దే ఫీల్ లైక్ దే సే ఐఎమ్ అ చేంజ్ పర్సన్, ఐ హ్యావ్ న్యూ హెయిర్. ఐ హ్యావ్ ఓల్డ్ హెయిర్ as well and I have new hair as well. I like to say I have my old experiences, pre-cancer body and mind as well, and I have post-cancer body and mind. సో వాట్ అంటే ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తుంది రూప? అంటే లైఫ్ గురించి, ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్, సో ఏదో ఒక డీప్ సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఏదో అవుతుంది కదా ఇంత పెద్ద ఇల్నెస్ వచ్చినప్పుడు. ఏం రియలైజ్ అయ్యారు? వాట్ అంటే నేను ఎప్పుడు ఐ హ్యాడ్ అ డిఫరెన్స్ బిట్వీన్ మెటీరియలిజం అండ్ ఇది అన్నది నాకు ఎప్పుడూ ఉండేది. కానీ మనం మనుషులతోనే కదా కలిసి ఉంటాము. అప్పుడు రియల్గా మనకి తెలుస్తుంది వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దేని మీద నేను ఎంత టైం స్పెండ్ చేశాను. నాకు ఆ టైం వెనక్కి ఇస్తే, ఈరోజు నాకు ఆ 5 years బ్యాక్ నాది ఇస్తే, వుడ్ ఐ డూ థింగ్స్ డిఫరెంట్లీ? ఆఫ్ కోర్స్ ఐ వుడ్. లైక్ వాట్? I would not have done not a single position that I have served with the government, with non-profit, with Telugu organizations. ఒక్కటి కూడా చేసేదాన్ని కాదు. ఏం చేసేవారు ఆ టైం? I would have invested that time in myself. I would have invested that time in people who need that help. ఎందుకంటే దేహి అని అడగలేక, మందులు వేసుకోవడానికి డబ్బులు లేక, కీమోథెరపీకి వెళ్ళడానికి వీలు లేక, అలాంటి ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కరెక్ట్. సో అలాంటివి ఎన్నో చేద్దాం. నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్ టేకెన్ మై మాస్టర్స్ ఎగ్జామ్ ఇన్ డాన్స్. ఐ వుడ్ హ్యావ్ మేబీ డన్ అ ఫిల్మ్. Maybe I write as well. I would have written a script. Why did I waste all that time? Why? For what? To propagate culture? What culture are we talking about? Culture comes from within. What we follow, what we do. So, మన తెలుగుని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. భాషని కానీ, మన సంస్కృతిని కానీ మనం సెలబ్రేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మాత్రమే చేయబడ్డాయి ఈ ఆర్గనైజేషన్ సంస్థలన్నీ. కానీ నాకు మళ్ళీ ఆ 10 years నాకు వెనక్కి ఇస్తే, స్టార్టింగ్ ఫ్రమ్ ఐ గాట్ మ్యారీడ్ అట్ 21, నేను 28 years old. అప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ సర్వింగ్. ఎక్కడో ఏదో ఒక సంస్థలో నేను చేశాను, ఒక్కదానికి కూడా నేను చేసేదాన్ని కాదు. అందుకే April 2 నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా అన్నదానికి నాకు అప్పటికి కొంచెం నీరసంగా ఉంది. కానీ నేను కమిట్ అయ్యాను, చేస్తాను అని నేను కమిట్ అయ్యాను. అందుకని ఆ ఒక్క ఈవెంట్ నేను April 2 చేశాను. దట్ వాజ్ మై లాస్ట్. అదే ఆఖరు. నేను దాని తర్వాత కూడా చాలా మందికి నేను చెప్పాను. ఏంటంటే వర్త్లెస్ అనిపించింది. ఎందుకంటే మనం ఈడ్చి మన బాడీని మనం కాదనుకుని ఎవరి కోసమో, ఎవరి డ్రీమ్ కోసమో మనం చేస్తున్నాం. ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే ఒక సెక్రటరీ ఉంటాడు, ఎవరైనా అవ్వచ్చు. ఐఎమ్ నాట్ టేకింగ్ నేమ్స్. వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, నన్ను గుర్తించాలి, నన్ను ఒకటి ఇది చేయాలంటే ఆ మిగతా గ్రూప్ అందరూ దాని వైపు కృషి పెడతారు. కానీ మనం కృషి పెడుతున్నప్పుడు మన బాడీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది నేను చేశాను. అది ఐ రిగ్రెట్ ఇట్. ఈవెన్ టుడే జీవితం విలువ తెలుసుకోవడం అంటే ఇదే బేసిక్ గా. ఐ రిగ్రెట్, డీప్లీ రిగ్రెట్. నేను నా నాన్ ప్రాఫిట్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా సరే అది ఓకే, కానీ ఆర్గనైజేషన్స్ వర్క్ చేయడం, సంస్థలకు పనిచేయడం అన్నది మాత్రం నేను చాలా డీప్గా రిగ్రెట్ చేస్తాను. ఒక ట్రెండ్ మాత్రం ఏంటంటే, మంచి ఫ్రెండ్స్, నాకు స్నేహితులు అయిన వాళ్ళు ఈ రోజుకి వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తారు. ఆటా ఒకటి, తానా ఒకటి, వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో ఏంటంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, ఇండియాలో మొన్న కూడా స్టూడెంట్ కెనడాలో చచ్చిపోతే అబ్బాయి బాడీని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి 25,000 అవుతుంది. వాళ్ళు ఫ్రీగా పంపించారు ఆ బాడీని ఇక్కడికి. అండ్ ఐ కనెక్టెడ్ ఈ ఫ్యామిలీ, గాజువాక్లో ఉన్న ఫ్యామిలీని వాళ్ళకి నేను కనెక్ట్ చేశాను. సో అలాంటివి కూడా ఉన్నాయి, అవి చేశాను. అది రిగ్రెట్ కాకపోతే ఒకటే చెప్పాను, నాకు పొజిషన్ మాత్రం ఇవ్వకండి, నేను చేయను. ఎందుకంటే ఒక పొజిషన్ ఒక సంస్థలో తీసుకుంటే యువర్ ఎనర్జీ,
ఎనర్జీ డ్రైన్ చేసేస్తుంది. నేను చాలామంది ఆడపిల్లలకి చెప్పాను, మగపిల్లలు కూడా చెప్పాను, ఆడపిల్లలకి ఎక్కువ చెప్తున్నాను. సంస్థలకు పనిచేయాలి, మనకి పేరు ప్రఖ్యాతలు రావాలంటే అది ఒకటే దారి కాదు. ఒకవేళ చేసినా మొత్తం అంతా పడిపోయి దానిలోని చేసేసి బాడీని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎక్కడో మీకు ఆ ఫీలింగ్ అయితే ప్రగాఢంగా ఉంది దట్ మీరు కొన్ని తప్పులు చేశారు మీ లైఫ్ స్టైల్, బికాస్ క్యాన్సర్ అంతా లైఫ్ స్టైల్ అంటారు అందరూ. అంటే ఎందుకంటే ఒకళ్ళు పని చేస్తే ఏం చేస్తాం, కాఫీ తాగుతాం, ఓసారి తాగుతాం, 2 సార్లు తాగుతాం, 3 సార్లు తాగుతాం. కాఫీ ఈజ్ హైలీ ఇన్ఫ్లమేటరీ, యూ షుడ్ నాట్ డ్రింక్ కాఫీ. మిల్క్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ, వంకాయ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. అవి ఏవి మనం కన్సిడర్ చేయము. పెట్టారు కదా అని అన్నం పెట్టుకుని వంకాయ కూర వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తినేస్తాం. నెయ్యి తినచ్చు, అన్నం తినచ్చు. కొంతమంది వంకాయ తినకూడదు, కొంతమంది పాలు తాగకూడదు. అవన్నీ మనం నోటీస్ చెయ్యం. అండ్ ఆల్ దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ క్యాన్సర్. అండ్ ఇంత తినకూడదు, ఇంత తినాలి. మా అమ్మ ఈ రోజు కూడా షీ విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ మచ్ ఆఫ్ రైస్ ఆర్ పులావ్, అండ్ షీ ఫీల్స్ లైక్ షీఈ్ తన ప్రేమని అలా వ్యక్తపరుస్తుంటారు ఆవిడ. ఆ ప్రేమ వ్యక్తపరిచే వాళ్ళకు కూడా చెప్తున్నాను, అంత అది వ్యక్తపరచడం మూలాన ఆ దారి, మీరు ఏ దారి అయితే ఎంచుకుంటున్నారో దాని మూలాన జబ్బులు పెరుగుతున్నాయి. పెంచుకోకూడదు. ఎల్లు, నడు, వాక్ చేయి పాప అని అంటే మా మదర్ చెప్పారులేండి, చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ సేయింగ్, ప్రేమ అనేది ఉత్తి ఫుడ్ ద్వారానే వ్యక్తపరచకూడదు. చాలా మంచిగా చెప్పారు, గోల్డెన్ వర్డ్స్ ఇవి. తిండి ఫుడ్ ఒకటే కాదు. నా ప్రేమ నేను ఇంతసేపు టైం పెట్టి రాత్రి ఇడ్లీ పిండి రుబ్బాను. నిజంగా హౌస్ వైఫ్కి టైం పడుతుంది, 3 గంటలు పడుతుంది. దాని మీద గుర్తుపెట్టుకోవాలి, చెయ్యాలి. కానీ అది కార్బోహైడ్రేటు. ఎన్ని ఇడ్లీలు పెట్టాలి? 2 పెట్టాలి. కానీ మన వాళ్ళు 2 పెట్టరు, 4 పెడతారు, 5 పెడతారు. 2 దోశలే తినాలి, 2-3 ఇడ్లీలే తినాలి. దాని పక్కన ఆవకాయ ఇంత నూనె వేసుకుని, ఎవరో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చెప్పారు, ఈ మధ్యన మనకి ఎక్కువ అయిపోయాయి. దాంట్లో వాట్ ఆయిల్ డూ వి యూస్ ఫర్ పికల్స్? నువ్వుల నూనె చాలా మంచిదండి. నువ్వుల నూనె ఎంత మంచిది? ఇంత తింటే మంచిది. ఆవకాయ ముక్కతో పాటు ఇంత ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ అంతా వేసి ఇడ్లీ దానిలో సోక్ అయ్యి మనం ఉంచుకుని తింటే ఆ ఇన్ఫ్లమేషను మీకు ఇట్ సెట్స్ యూ బ్యాక్ బై అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ పడుతుంది. ఇప్పుడు మీరు చెత్త ప్లాస్టిక్ని తీసుకెళ్ళి సీలో పడేస్తే, మాకు వైజాగ్లో మొత్తం వైజాగ్ బీచ్ అంతా అలాగే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ తీసి విసిరేస్తారు. ఆ ప్లాస్టిక్ వెళ్ళి అక్కడ పడిన తర్వాత డిసింటిగ్రేట్ అవ్వడానికి 900 ఏళ్ళు పడుతుంటా. ఆ డిసింటిగ్రేట్ అవ్వదు. సో మీరు బాడీలో పెట్టింది ఎప్పుడు డిసింటిగ్రేట్ అవుతుంది? అది వెళ్ళి సెల్స్ని ఎఫెక్ట్ చేసి రకరకాల జబ్బుల్లో దారితీస్తుంది. సో తినండి, కానీ కొంచెం తినండి. తల్లులకి ఎస్పెషలీ చెప్తున్నాను, మీరు ప్రేమ వ్యక్తపరచాలంటే తిండి ఒకటే మార్గం కాదు, అది తప్పు. దాని మూలాన జబ్బులు పెరుగుతాయి. కొంచెం కొంచెం పెట్టండి. నువ్వు భోంచేసావు, మళ్ళీ వెంటనే టీ తాగుతావా, దానిలో ఇంత షుగర్ ఉంటుంది. సో యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్ లైట్. నోబడి, భగవద్గీతలో కూడా ఆత్మదీప భావ అంటాడు. అంటే బీ యువర్ ఓన్ లైట్. నీ మీద లైట్ నువ్వే వేసుకోవాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. చాలా అద్భుతం. రియలీ అంటే చూసుకోకపోతే ఎవరు వచ్చి చూడరు. డాక్టర్ వస్తాడు, చూస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. నర్స్ వస్తుంది, కీమోథెరపీ చేస్తుంది, వెళ్ళిపోతుంది. దాని తర్వాత నువ్వు ఎలా లెగుస్తావు అన్నది నీ బట్టి ఉంటుంది. అండ్ నేను ఇలాగే ఉన్నాను, నాకు జుట్టు ఊడిపోయింది, జుట్టు వస్తుంది, కానీ నేను ఐ వోంట్ బ్లో డ్రై మై హెయిర్ ఆర్ ఐ వోంట్ డూ దిస్. డోంట్ గో టు ఎక్స్ట్రీమ్స్. దేనిలోనైతే మేబీ దానిలో క్యాన్సరీస్ ఏజెంట్ ఉంది అని అనుకుంటే, మనకి రోజు రోజుకి అట్మాస్ఫియర్, గాలి, వాతావరణం అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఉన్నదేదో ఫ్రెష్గా ఆ పాటికి నువ్వు వండుకొని తినాలి, కొంచెం తినాలి. గోల్డెన్ వర్డ్స్ నిజంగా రూప గారు. బికాస్ మీ క్యాన్సర్ రికవరీ అంతా ఒక ఎత్తు అయితే, మీరు రియలైజ్ అయిన వేరియస్ అంశాలు, అంటే ఎంత ఆత్మావలోకనంతో, ఎంత సెల్ఫ్ రియలైజేషన్ అండ్ మైండ్ఫుల్నెస్తో మీ రికవరీ జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ రియలీ. అండ్ అన్నిటికంటే మించి మీ అందరం కదిలిపోయింది, నేను స్పెషల్లీ చలించిపోయింది ఏంటంటే, నా ట్రీట్మెంట్ డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని చేశాను అన్నది. మీరు జయించుకున్నారు మీ జీవితాన్ని ఆల్మోస్ట్. అంటే డెఫినెట్గా పెట్టేవాళ్ళు ఉండరని కాదు, పెట్టకూడదని కూడా కాదు, ఖర్చు పెడతారు. కానీ ఈ సాటిస్ఫాక్షన్ వేరు, ఈ తృప్తి వేరు. నా లైఫ్ని నేను మళ్ళీ నేను ఇప్పటికే చెప్తున్నాను, ఐ డోంట్ నీడ్ టు వర్క్, నాట్ బీయింగ్ యారగెంట్, బట్ నాకు ఉద్యోగం, దేవుడి దయ వల్ల ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కానీ నాకు అది స్ట్రెంగ్త్ ఇచ్చింది నా ఉద్యోగం నాకు. అండ్ ఆల్సో ఆ టైంలో నేను చెప్పాను కదా మా బాస్ చెప్పానని,
ఆయన సడన్గా వేరే ఏదో ఆర్గనైజేషన్లో జాబ్ వచ్చి టక్కన లేసి వెళ్ళిపోయారు. హీ లెఫ్ట్. సో ఐ వాజ్ అలోన్ ఇన్ అ టీమ్, కొత్త టీంలో, వేర్ ఐ హ్యాడ్ టు లెర్న్ కొత్త స్టఫ్. నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేర్చుకుని నేను చేయాల్సి వచ్చింది. సో నాకు చాయిస్ మానేయడం లేదా నేర్చుకుని చేయడం. సో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరళైనా చాపెల్ హిల్ అని ఉంటుంది అక్కడ. దానిలో ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 4 hours జాబ్ అయిన తర్వాత ఈవినింగ్ యూ హ్యావ్ టు స్టే ఆన్ కెమెరా అండ్ యూ హ్యావ్ టు డూ. అది చేసి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేట్ అయిన 2 weeks తర్వాత నేను ఐ వెంట్ ఇన్ టు యాక్టివ్ కీమోథెరపీ. యా. సో ఐ యామ్ లైక్ హూఎవర్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఐటీ బ్యాక్గ్రౌండ్, I have studied as well, because I ensured that tomorrow I didn't want people to say that people say that, you'll be surprised. There's so many jerks out there who say, oh, she's fair skinned, so she just got the job. తెల్లతోలని చెప్పి జాబ్ వచ్చింది నా. Oh, she's just pretty, so she got. You don't understand how hard it is to be that pretty. You don't be pretty just like that. There is a lot of work that goes into being pretty. Is not just what it seems. Pretty is not easy. Pretty is confidence, pretty is knowing, pretty ante. And also for you to look pretty, you need to work very hard to be that pretty. You wake up at 9 o'clock, I wake up at 6 o'clock to be that pretty. And I walk extra 5 miles to be that pretty. And I take a lot of judgmentality from people, from the world, to sustain myself as that pretty and still keep going. So come walk with me. Don't try to pull me down. Because either way I'm strong enough. You can't pull me down. జనరల్గా కూడా నేను చెయ్యలేంది ఇంకొకళ్ళు చేస్తున్నారు అని చూస్తే హర్షించే వాళ్ళు ఉంటారు, దానిలో ఎంచే వాళ్ళు కూడా ఉంటారు. అంతే, ఆ రెండో కేటగిరీ ఎక్కువ ఉంటారు. బట్ మీరు నేర్చుకున్నారు రూప గారు, యూ హావ్ రియల్లీ వన్ ఓవర్ లైఫ్. ఐ మీన్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్తో ఏంటంటే సినిమాల్లో, రాజకీయాలు, అన్ని చోట్ల ఐ హ్యావ్ సీన్ డిఫరెంట్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు మనకి అన్నది చూసాను. సో ఇప్పుడు ఇంత మరి ఈ సెకండ్ ఛాన్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఒక రీబర్త్ అయింది. రీబర్త్ మీరు జీవితం ఏదో కాపాడుకున్నారని కాదు, మీరు రీఇంజనీర్ అయిపోయారు మొత్తం మీకు లైఫ్ పట్ల. వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఐ జస్ట్ ఆఫ్ వచ్చింది నాకు. ఇట్స్ కాల్డ్ కూల్ ఆఫ్ పీరియడ్ అంటారు, 2 months. సో ఐ జస్ట్ కేమ్ టు అటెండ్ సమ్ వెడ్డింగ్స్ అండ్ ఆల్. మళ్ళీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తున్నాను. కూచిపూడి. మీ ఫేవరెట్ ఐటమ్ ఏది? నాకు బోశంభో అని ఒక ఐటమ్కి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. శంభో శివ శంభో, అది శోభా నాయుడు మేడం కొరియోగ్రఫీ. అంటే స్టైల్ అంతా వెంపటిచిన సత్యం మాస్టర్ గారు ఐటమ్స్ కూడా నేర్చుకున్నాను, పల్లవి గారు. తర్వాత డిఫరెంట్ టీచర్స్ ఆల్సో హ్యావ్ హెల్ప్ మీ విత్ సమ్ ఐటమ్స్. విక్రమ్ అని హీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ రన్స్ ఇన్స్టిట్యూట్. ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉండిపోయింది, రాయలేదా, ఎగ్జామ్ రాయాలి అని అది నా ఆకాంక్ష. సో ఐ విల్ బి అటెంప్టింగ్ దట్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఇన్ విజయనగరం. అందరి ఆశీస్సులు, బెస్ట్ విషెస్, భగవంతుడి ఆశీస్సులు. ఐ థింక్ మళ్ళీ అందరు చిన్నపిల్లల మధ్యలో నుంచి రాస్తానేమో నేను. హ్యాపీగా, మీరు ఇంకా చిన్నపిల్లే, మీ మనసుకి చిన్న, ఎందుకంటే మీరు మళ్ళీ పుట్టినట్టే. అదొకటి, మీ స్పిరిట్ అంత పాజిటివ్గా ఉంది, అంత గ్రౌండెడ్గా ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్నర్ చైల్డ్. మనకున్న టైము మనం వాల్యుబుల్గా చూసుకోవాలి. అది ఇంకొకరి మీద పెట్టేది, అది ఎవరి మీదైనా, పిల్లల మీదైనా, హస్బెండ్ మీదైనా, ఎవరి మీదైనా పెట్టచ్చు. నేను నా ఫస్ట్ థింగ్ నేను చేసింది, నాకు డయాగ్నోసిస్ రాగానే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇండియాలో, బికాస్ ఐ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా. మనం ఏంటంటే కొనేస్తాం, ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ. కొండ ఈజీ, మెయింటైన్ చేయడం కష్టం. ఒకసారి వస్తే ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే, పాపం ఆయన హీ డిడ్ంట్ నో ఎందుకు పిలిచాను. సరే ఏదో కొత్త ప్రాజెక్ట్గా ఉందని వచ్చాడు. బాబు విల్ రాసుకోవాలి, విల్ రాయాలి, చాలామంది రాయరు. సో ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ ఐ రోట్ మై విల్. ఐ బిక్విత్ ఎవ్రీథింగ్ టు మై హస్బెండ్ అండ్ మై చిల్డ్రన్. మై హస్బెండ్ విల్ హ్యాండిల్ ఫర్ మై చిల్డ్రన్ అని చెప్పి లిక్విడేట్ చేసేయండి, ఇన్ కేస్ ఐ డై. లిక్విడేట్ చేసేసి మై హస్బెండ్ విల్ బీ ద పర్సన్ హుల్ హ్యాండిల్ ద మనీ. అండ్ ఐ హ్యావ్ 2 boys, జైత్ర, ధ్రువ, 2 పిల్లలు. అప్పుడు వాళ్ళు దేవర్ 16 and 14. సో ఐ సెడ్ వాళ్ళిద్దరికి అండ్ మా హస్బెండ్ చూసుకుంటారని రాసేసి, అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. నేను దాని తర్వాతే వెళ్ళాను రేడియేషన్, అంటే బయోప్సీ చేయించుకున్నాను కానీ టు కన్ఫర్మ్ ద క్యాన్సర్. మిగతావన్నీ అప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చేసేది, అది చెయ్యాలి. చెయ్యకపోతే అయ్యో నాకు వచ్చింది అని చెప్పి కూర్చుంటే రేపొద్దున్న గిఫ్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఒక నరకం ఇస్తున్నారు పిల్లలకి, హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ. సెటిల్ చేయకుండా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు? హౌ పీపుల్ మేనేజ్?
లెట్స్ సే టుడే ఐఎమ్ అలైవ్, టుమారో ఐ డ్రాప్ డెడ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో నాకు గోల్స్ ఇవి అన్న కాకపోయినా ఐ వాంట్ టు పర్ఫార్మ్ అగైన్. సో అది, అండ్ ఐల్ బి వాకింగ్ ద ర్యాంప్ అగైన్ ఇన్ అక్టోబర్. యా. సో ఐ మీన్ పుట్టింగ్ వెయిట్ అసైడ్, ఐ హ్యావ్ టు టోన్. ఈ మధ్యలో 2023లోని నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. అది కూడా విన్నాం కదా. అవును, ఒరిస్సాలో నా రైట్ యాంకిల్ టిబియా ఫిబులా ఆర్ ద 2 మేజర్ బోన్స్ ఫర్ ద యాంకిల్, రెండు ఇరిపోయాయి. దే బ్రోక్ ఇంటూ 2. సో మనం టామ్ క్రూజ్ కాదు కాబట్టి ఒక 1 year పట్టింది. సో రీసెంట్గా హ్యాడ్ సర్జరీ, తీసేసారు అవన్నీ. సో నౌ ఐఎమ్ ఇన్ ఫిజికల్ థెరపీ. సో ఐ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ హోప్ఫుల్లీ. మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్తో స్టార్ట్ చేసి డిసెంబర్కి పర్ఫామ్ చేయగలను. మళ్ళీ మా కళాభారతి విశాఖపట్నంలో చేయగలుగుతానని అనుకుంటున్నాను, హోప్ చేస్తున్నాను. ఐ హోప్ సో. మీ అందరం కూడా హోప్ చేస్తున్నాం. మీరు సంపూర్ణంగా ఆరోగ్యంతో ఆనందంతో నర్తించాలి. 10 మందికి ఇన్స్పిరేషన్ ఆల్రెడీ అయ్యారు. మరింత మంది మీ లైఫ్ విజ్డమ్ నుంచి చాలా ఇన్సైట్స్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నారు రూప గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ ట్రూలీ మూవ్డ్ మీ జర్నీ గురించి వినడం. అన్నిటికంటే ఎక్కువ బోల్డ్ అంత ధైర్యం వస్తుంది. అండ్ ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చాలా యూఆర్ అ వెరీ జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ. మనసుకి ఇక్కడికి మధ్య అసలు పొరలు లేవు. మీరు మనసులో ఉన్నది అసలు నిర్భయంగా ఆనెస్ట్గా బయట పెట్టారు. మీ బాధని కావచ్చు, మీ విజయాల్ని కావచ్చు, అన్నిటిని పంచుకున్నందుకు సదా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సుమన్ గారికి, నన్ను పిలిచినందుకు, శర్మ గారికి, మీకు, అండ్ దట్టు సర్రియల్ చెప్తున్నాను కదా, రామోయిజం చూసినప్పుడల్లా ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఎంత బాగా వస్తుంది. బికాస్ మై జర్నీ ఇన్ టు ఫిల్మ్స్ యాజ్ అన్ సచ్, చిన్నవే చేసిన, ఇంతే చేసిన, అది అలా రామ్ గారి ద్వారా స్టార్ట్ అయింది. కాబట్టి ఐ యూస్ టు ఎంజాయ్ థరోలీ యువర్ ఇది. అండ్ ఈరోజు మనం చేస్తుంటే నాకు సర్రియల్గా ఉంది, హ్యాపీగా ఉంది. పొద్దున్న రామారావు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అన్నారు, నాకు సర్రియల్గా ఉంది, నాకు ఇదిగా ఉంది మీరు చెప్తుంటే. అంటే ఏమైందా, నేను మీ జర్నీకి హెల్ప్ చేశానంటారా అని అడిగారు. మీకే తెలియదు మేడం ఎంత చేశారు. యూ డిడ్. అలా ఈరోజు మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇఫ్ ఐ మీన్ ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మీడియా ప్రెసెన్స్ as well, బట్ అన్నీ చేయను, కొన్ని ఐఎమ్ వెరీ సెలెక్టివ్. సెండ్ అవుట్ వీడియోస్ ఆఫ్ ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్ అండ్ పేషెంట్స్ ఆల్సో. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్, ఐ కెన్, నాకున్న కొద్ది నేను చెప్పగలిగింది నేను షేర్ చేయగలుగుతాను వాళ్ళకి. ఈరోజు మార్నింగ్ సుమన్ సార్ ఎవరి గురించో చెప్తే ఐ సెడ్ ఐ విల్ టాక్ టు హర్. ఎందుకంటే డీపెస్ట్ మూమెంట్స్లోని మాట్లాడడానికి ఎవరు ఉండరు. మామూలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ కొన్ని ఎవరైనా, కానీ సర్వైవర్ చెప్తే ఓ మేము బతుకుతాము అన్న ధైర్యం వాళ్ళకి వస్తుంది. అంటే నేను బతుకున్న నాళ్ళు నేను చెప్తూనే ఉంటాను. సో అది ఎవరన్నా అలా అనిపిస్తే డెఫినెట్లీ ఐ వుడ్ సే డ్రాప్ మీ అ మెసేజ్, ఐ విల్ టాక్ టు యూ. మీ మ్యూజిక్ జర్నీ కూడా నేను చాలా ఐ యూస్ టు లైక్ ఇట్ అలాట్. సో ఒక మంచి పాట, మ్యూజిక్ జర్నీలోంచి కావాలా లేకపోతే మామూలు పాట? మామూలు పాట కూడా, ఎనీథింగ్. ముందు అసలు మిమ్మల్ని చూస్తే 2 లైన్లు, జీవితమే సఫలము రాగ సుధా భరితము ప్రేమ కథ మధురము ఈ జీవితమే సఫలము మీది. థ్యాంక్ యూ. తర్వాత ఇంకో పాట ఇందాక గుర్తొచ్చింది, మీరు వచ్చేలా ఎవరన్నా నమ్ముతారా చూస్తే? ఇంత పోరాటం చేసి యూ జస్ట్ కేమ్ అండ్ స్టార్ట్ లైక్ అ స్టార్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. అది. సో మ్యూజిక్ జర్నీ అంటే బోల్డ్ కీర్తనలు వస్తాయి. ఇప్పుడు మీకేమి ఇష్టం? నాకు హనుమాచారి కీర్తనలు చాలా ఇష్టం. అంటే కొన్నే నేర్చుకున్నాను నేను, బట్ ఐ రియలీ లైక్ హనుమాచారి కీర్తన. హనుమాచారి కీర్తన ఒక చాలా ప్రొఫౌండ్ ఫిలసాఫికల్ చరణం ఉంది. మొలచిన దేహము ముదియుటకును సరి తలచిన దైవము తనలోనే ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది హరి. Just means this body is meant to
పెరిష్ వన్ డే. Perish. వాట్ విల్ స్టే ఇస్ ద ఫెయిత్ ఇన్ ద Mhm. క్రియేటర్. Yes. భగవంతుడి యందు నమ్మకము, విశ్వాసము, ఆ కరుణ మనం పొందడం తప్ప ఇంకా ఏది శాశ్వతం కాదు అని. మొలచిన దేహం వెళ్ళిపోతుంది. Mm. చాలా పాటలు మీ నాట్యం లైఫ్ లాంగ్ మీతో తోడుగా కొనసాగాలని కోరుకుంటున్నాం రూప గారు. Thank you. Thank you.